చాలయా, అదే చాలయా, నాకు అదే చాలయా, అదే చాలయా, నాకు అదే చాలయా. నా గుండె నిండా నీవే ఉంటే చాలయా, నా గుండె నిండా నీవే ఉంటే చాలయా, నా గుండె నిండా నీవే ఉంటే చాలయా, నా గుండె నిండా నీవే ఉంటే చాలయా.
స్తోత్రం. దేవతలకు దేవుడవు నీవే దేవా, రాజులకు ప్రభుడవు నీవే దేవా. దేవతలకు దేవుడవు నీవే దేవా, రాజులకు ప్రభుడవు నీవే దేవా. నీకు పైన ఎవ్వరు లేనే లేరు, నీకు పైన ఎవ్వరు లేనే లేరు. సదాకాలమున్నది నీవే దేవా, సదాకాలమున్నది నీవే దేవా. హల్లెలూయా ఆరాధన, నా ప్రాణనాథ యేసు రాజా ఆరాధన. హల్లెలూయా ఆరాధన, నా ప్రాణనాథ యేసు రాజా ఆరాధన. ఆత్మతోను ఆరాధన, సత్యముతోను ఆరాధన. ఆత్మతోను ఆరాధన, సత్యముతోను ఆరాధన. పూర్ణ మనసుతో పరిపూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో పరిపూర్ణ ఆత్మతో నా ప్రభు అయిన యేసు నీకారాధన, నా ప్రభు అయిన యేసు నీకారాధన. హల్లెలూయా ఆరాధన, నా ప్రాణనాథ యేసు రాజా ఆరాధన. హల్లెలూయా ఆరాధన, నా ప్రాణనాథ యేసు రాజా ఆరాధన. హల్లెలూయా ఆరాధన, నా ప్రాణనాథ యేసు రాజా ఆరాధన. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ, అపరంజిని పోలిన పాదము గలవాడ. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ, అపరంజిని పోలిన పాదము గలవాడ. అద్వితీయుడా సత్యదేవుడా, అద్వితీయుడా సత్యదేవుడా, నా ఆదరణకర్త నీకారాధన, నా ఆదరణకర్త నీకారాధన. హల్లెలూయా ఆరాధన, నా ప్రాణనాథ యేసు రాజా ఆరాధన. హల్లెలూయా ఆరాధన, నా ప్రాణనాథ యేసు రాజా ఆరాధన. హల్లెలూయా ఆరాధన, నా ప్రాణనాథ యేసు రాజా ఆరాధన. రక్షకుడా నీకే ఆరాధన, అభిషేకుడా నీకే ఆరాధన. పరిశుద్ధుడా పరిపూర్ణుడా, పరిశుద్ధుడా పరిపూర్ణుడా, నా ఘనమైన తండ్రి నీకారాధన, నా ఘనమైన తండ్రి నీకారాధన. పరిశుద్ధుడా పరిపూర్ణుడా, పరిశుద్ధుడా పరిపూర్ణుడా, పరిశుద్ధుడా పరిపూర్ణుడా, నా ఘనమైన తండ్రి నీకారాధన, నా ఘనమైన తండ్రి నీకారాధన. హల్లెలూయా ఆరాధన, నా ప్రాణనాథ యేసు రాజా ఆరాధన. హల్లెలూయా ఆరాధన. సత్యముతోను ఆరాధన, ఆత్మతోను ఆరాధన, సత్యముతోను ఆరాధన. పూర్ణ మనసుతో పరిపూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో పరిపూర్ణ ఆత్మతో నా ప్రభువే
నీకారాధన నా ప్రభు అయిన యేసు నీకారాధన నా ప్రభు ఆరాధన 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 యేసుదేవా ఆరాధించుద నిన్నే దేవా ఆరాధించుద యేసు రాజా నిన్నే ఆరాధించెదా 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 నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ఆరాధన స్తుతి ఆరాధన 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 నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా నా అతిశయము అందరూ ఆరాధించుగా ఇదిగో ఆత్మతో ఆయన ఆరాధించు సత్యముతో ఆయన ఆరాధించు ఇదిగో ఆత్మతో ఆయన ఆరాధించు సత్యముతో ఆయన ఆరాధించు రికబరబబ శక్తిరియమరల ఇదిగో అగ్ని భాషతో ఆయన ఆరాధించుదాం రిబరబబబబబ ఓ రికబర శక్తిరియమరల యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి 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 నైవేద్యం స్తుతి నైవేద్యము ఇదిగో నీ ప్రాణాత్మ శరీరమును ఇదిగో సజీవ యాగముగా ఇవి రాత్రి అర్పించగలిగితే దేవుడి నీ మధ్య మహిమ గల కార్యములు చేయబోతున్నాడు ఈ ప్రాణాత్మ శరీరం అర్పించగలిగితే దేవుడు తన ఆత్మతో ఈ రాత్రి ఇవ్వబోతున్నాడు ప్రాణ ఆత్మ శరీరము నీకై అర్పించుచున్నామయ్యా ప్రాణ ఆత్మ శరీరము నీకై అర్పించుచున్నామయ్యా నీ ఆత్మ వరములతో నన్ను అలంకరించుమయ్యా 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 అగ్ని మండించు నాలో అగ్ని మండించు 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 పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు నాలో అగ్ని మండించు 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 నాలో అగ్ని మండించు ప్రాణ ఆత్మ శరీరము నీకై అర్పించుచున్నామయ్యా ప్రాణ ఆత్మ శరీరము నీకై అర్పించుచున్నామయ్యా నీ ఆత్మ వరములతో నన్ను అలంకరించుమయ్యా నీ ఆత్మ వరములతో నన్ను అలంకరించుమయ్యా పరిశుద్ధాత్ముడా
చేయబోతున్నాడు. ఆరాధించుదని తాకబోతా ఉన్నాడు. ఇదిగో పొందుకో, పొందుకో యేసు నామములో, దహించబడే యేసు నామములో. పరిశుద్ధాత్ముడా, 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 ఆత్మశరీరము నీకై అర్పించుచున్నామయ్యా. యేసయ్యా, మా ప్రాణాత్మ శరీరమును ప్రభువా నీ పాదాల సన్నిధిలో ఇదిగో ఈ రోజు మేము అర్పిస్తా ఉన్నాము. ఈ రాత్రి మమ్మల్ని దర్శించిన ఈ రాత్రి అగ్ని చేతి మమ్మల్ని తాకు ప్రభువా. అయ్యా నీ ఆత్మ కోసము అయ్యా నువ్వు దహిస్తావని, నీవులను మండిస్తావని ప్రభువా. ఇదిగో ఇదిగో 21 రోజులుగా నీ సన్నిధిలో కనిపెట్టుకుని ఉన్నాము ప్రభువా. ఇదిగో ఆనాడు ఇచ్చిన వాగ్దానము, ఇదిగో నా వలన వినిన తండ్రి వాగ్దానము కొరకు కనిపెట్టి మీరు ప్రార్థన చేయండి. ఇదిగో నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తానని చెప్పిన వాగ్దానము ఈ రాత్రి మా మీద కుమ్మరిస్తున్నందుకు నీకు స్తోత్రం, 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 స్తోత్రం. ఆయన ఆయన ఆత్మస్వరూపిగా నీ పక్కన నిలిచి ఉన్నాడు బిడ్డ, నీ పక్కన నిలిచి ఉన్నాడు. ఇదిగో నీ హృదయ వేదనంతటిని ఆయన చూస్తా ఉన్నాడు ఈ రాత్రి. ఇదిగో ఆయన మహిమ చేతని నింపాలని, తన మహిమకు సమరూపమైన మహిమగా నేను మార్చాలని ఈ రాత్రి ప్రభు ఆశపడి నీ దగ్గరికి వచ్చి ఉన్నాడు. నీ ప్రాణమును, ఆత్మను, శరీరమును సజీవ యాగముగా ఆయనకి నువ్వు అర్పిస్తావా? ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా ఆయనకి స్తోత్రాలు చేద్దాం. కొద్ది నిమిషాలు స్తోత్రం చేద్దాం. ఎవరు మౌనముండగా కొద్ది నిమిషాలు ప్రభును ఆరాధించు, ఆత్మతో ఆయన ఆరాధించు, మనస్సుతో ఆయన ఆరాధించు. మౌనంగా ఉండవద్దు. నీకే కోరిక కావాలో, నువ్వు ఎలాగ నడిపించబడని ఆశపడుతున్నావో ఈ రాత్రి దేవుడిని అలా వాడుకోబోతున్నాడు. నీ జీవితంలో గొప్ప పెనుమార్పులు ఈ రాత్రి సంభవించబోతున్న యేసు నామములో నమ్మితే చప్పట్లు దేవుని మహిమపరచు, నమ్మితే గట్టిగా చప్పట్లు దేవుని మహిమపరచు. ఓ రేఖాబ రక్షకెతోరియామ చందరల రబాబాబా రకం తెరేబోరియామ రబల. దేవానికి స్తోత్ర, స్తోత్ర, స్తోత్ర. తండ్రి నీ నామానికి వందనాలు ప్రభు. ఇంతవరకు మీరు మాతో నీ ఆత్మతో దర్శించినందుకు నీకు వందనాలు. మా బిడ్డలందరూ నీ ఆత్మతో నింపినందుకే స్తోత్రాలు ప్రభు. మరికొద్ది నిమిషాలు నీ యొక్క ప్రసన్నతని ప్రభా, నీ యొక్క ప్రత్యక్షతని మాతో కనపరచబోతున్నందుకే నీకు వందనాలు. ఇదిగో మమ్మల్ని అందరినీ కూడా బలపరిచి నడిపించమని నజరేయుడని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ కూర్చుందాం.
ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎంతమంది ఆనందంగా ఉన్నారు? అందరూ చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిలబడిన నేను, ఇక్కడ కూర్చున్న వారి ఎవరి పాదధూళికైనను సరిపోయినటువంటి కాను. ఇది దేవుని కృప తప్ప మరి ఒకటి ఏమీ లేదు. కనుక కూడి వచ్చిన మీ అందరికీ పేరు పేరిన హృదయపూర్వకంగా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అలాగే సమయం ఇచ్చిన దేవునికి, మరి అలాగే నాకు సమయం ఇచ్చిన దైవదాసులకి దైవదాసురాలకు కూడా మరి దేవుని పేరు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరొక్కసారి మీ మధ్యలో ఈ రీతిగా నిలవబడటానికి మరి నాలో ఏ గొప్పతనం ఏమీ లేదు, కానీ దేవుడు అనుగ్రహించిన ఈ కృపను బట్టి మీ మధ్య నేను నిలబడి ఉన్నాను. అయితే ఒక్క విషయాన్ని నేను మీతో చెప్తాను. నన్ను మర్చిపోండి, అత్యున్నతమైన సింహాసనం ముందు మనము కూర్చున్నామని మీరు గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్మ దేవుని ప్రసన్నతను మీరు అనుభవించండి. ఎవరైతే హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ఆయన ఆరాధించటానికి, ఆయన మనస్ఫూర్తిగా ఆయన మాటలు వినటానికి ఎంతమంది అయితే తమ హృదయాలను సిద్ధపరచుకుని స్థలంలో ఉన్నారో నాకు తెలియదు, కానీ దేవుడు మీ హృదయాలను చూస్తూ ఉన్నాడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్తారు. ఇంకా గట్టిగా మీరు స్తోత్రం చెప్తా ఉంటే దేవుని నామం మహిమపరచబడుతుంది. ఆ మహిమ అంతకంతకు ఎక్కువ అవుతుంది. అర్థమైందా? ఎవరు మౌనంగా ఉండవద్దు. మౌనంగా ఉండటానికి దేవుడు మనల్ని సృజించలేదు, కానీ తన నామమును మహిమపరచడానికి మాత్రమే ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉత్సాహంగా, ఆనందంగా, టైం కొద్దిగా అటు ఇటు అయినా కూడా త్వరగానే ముగిస్తాను. అవునా? మరి నేనేదో పెద్ద ప్రసంగికుడిని కాదు. నాకు వచ్చిన కొన్ని మాటలు, దేవుడు నాకు నేర్పించిన కొన్ని మాటలు మీతో పంచుకుందామని ఆశపడ్డాను. మనం త్వరగా వాక్యంలోనికి వెళ్ళిపోదాం. చూడండి, దేవుని సజీవమైన మాటల్లోంచి కొన్ని మాటలు మనం చెప్పుకుందాం. కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం నుంచి 22 వరకు మనం చదువుకుందాం. ఎవరైనా ఒక్కరూ స్పష్టంగా చదవండి. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటనన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలననియు తండ్రి అభిష్టమాయను. మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధభావము గలవారనై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు చాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి వందనాలు ప్రభువా. మరొక్కసారి మీరు మాతో మాట్లాడాలని ఆశపడి ఇదిగో మా మధ్యలోకి వచ్చినందుకే మీకు స్తోత్రాలు. ఇదిగో ఈ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడండి. నిలబడి నన్ను మరుగుపరచండి. మీరే నాతో మా ప్రియులందరితో కూడా మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మీరు కూడా ప్రార్థన చేసుకున్నారా? దేవుడు నాతో మాట్లాడాలని ఎంతమంది ఇంటి దగ్గర నుంచి ప్రార్థన చేసుకొచ్చారు? ఈరోజు దేవుడు నాతో మాట్లాడాలని ఎంతమంది మీ ఇంటి దగ్గర ప్రార్థన చేసుకొచ్చారు? కనీసం ఇక్కడికి వచ్చినా చేసుకున్నారా? ఇక్కడికి వచ్చి ఎవరు చేసుకున్నారు? ఒక 2 నిమిషాలు మీ కన్నులు మూసుకొని మనస్సులో, దేవా ఈరోజు నీవు నాతో మాట్లాడమని ప్రార్థన చేసుకో. 2 నిమిషాలు కన్నులు మూసుకో, మనస్సులో దేవుని అడుగు, ఈ రాత్రి నీవు నాతో మాట్లాడు ప్రభువా, ఈ రాత్రి నీవు నాతో మాట్లాడు. తుర్రాబా షెకె తురియా మారాల. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన అక్షరాలు ఉన్నాయి, మాటలు ఉన్నాయి. అవునా? పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన అక్షరాలు ఉన్నాయి, మాటలు ఉన్నాయి. ఇవి ఇందులోనే ఉంటే అవి ఏంటి? అక్షరాలు. అవి ఈ అక్షరాలని, ఈ మాటలని
నీ హృదయం అనే పలక మీద రాసుకోగలిగితే ఆయన నేను జీవింపచేసే దేవుని జీవమై ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇదిగో ప్రతిదినము నువ్వు వాక్యాన్ని చదువుతున్నావు, ప్రతిదినము దేవుని యొక్క స్వరాన్ని వింటున్నావు. కానీ చాలామంది చేయని పని ఏంటంటే అంటే దేవుని మాటలను వారి హృదయం అందు భద్రపరచుకోలేని వారుగా ఉంటున్నారు. అవునా? దేవుని యొక్క మాటలను తమ హృదయం అందు భద్రపరచుకోలేని వారుగా ఉంటా ఉన్నారు. అందుకనే వారిలో ఏముండట్లేదు అంటే చాలామందిలో దేవుని యొక్క జీవము వారిలో నిలవటం లేదు. ఉండటం లేదని చెప్పలేను కానీ నిలవటం లేదు. అవునా? ఎందుకని? కొన్ని మాటలే మన హృదయంలో పెట్టుకుంటాం. అవునా? అవేంటి? మనకు అవసరమైన మాటలు, మన సందర్భాన్ని బట్టి మనకు అవసరమైన మాటలు, లేకపోతే మన వ్యక్తిగత జీవితాన్ని బట్టి మనకు అవసరమైన మాటలు, లేకపోతే మన పడుతున్న కష్టాన్ని బట్టి మనకు అవసరమైన మాటలు, లేకపోతే ఇంకేదైనా దాని గురించి అనేకమైన సందర్భాల గురించి ఏదైతే దేవుడు ప్రత్యేకంగా మాట్లాడాడో అటు మాటలన్నీ అప్పుడప్పుడు, ప్రతిరోజు కాదు, ప్రతిరోజు పెట్టుకున్నారు చాలా కొద్ది మందిగా ఉంటారు. అప్పుడప్పుడు హృదయం అందు ఉంచుకొని ఆ మాటలను ధ్యానిస్తూ దేవుని సన్నిధిలో మనం ఎదగాలని ప్రతి ఒక్కరి ఆశ ఉన్నది. కనుక ప్రియ దేవుని సంగమా, ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడబోతున్న మాట ఏంటంటే, మనం చూసాం ఇక్కడ 3 విషయాలు అపోస్తలుడైన పౌలు గారు కొలసీ సంఘంతో చెప్తున్న గొప్ప మాటలు ఇవి. మరొకసారి నేను చదువుతాను, చూడండి. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు. ఇది మొదటి మాట. ఆయన అంటే ఎవరు? ఆయన అంటే ఎవరు? ఏమండి? యేసుక్రీస్తు ప్రభువారిని చాలా చోట్ల ఆయనగా సంబోధించాడు. ఆయన మన ఆయన. అవునా? మన భర్తని, మీ భర్తలు మీరు ఏం పిలుస్తారు? మా ఆయనండి అంటారు. అవునా? ఎందుకని? ఆయన మీ ఆయన కాబట్టి. కానీ ఇక్కడ ఉన్న ఆయన ఎవరంటే సంగమునకు ఆయన. ఇప్పుడు ఈ ఆయన యందు ఏమి నివసించాలంట? సర్వ సంపూర్ణత ఆయన యందు నివసించాలంట. ఇది మొదటి మాట, గుర్తుపెట్టుకోండి. రెండవ మాట, ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి అని వ్రాయబడి ఉంది. ఇది చాలా గొప్ప మర్మయుక్తమైన సంగతులు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రెండవ మాట ఏంటంటే ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి, ఎవరైతే మనకు ఇదిగో వరుడుగా రాబోతున్నాడో ఆయనలో సర్వసంపూర్ణత నివసించాలి. రెండవదిగా ఆయన శిలువ రక్తము ద్వారానే సంధి చేయబడాలి. మూడవ మాట ఏం మాట్లాడుతున్నాయంటే, ఇదిగో ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను ఏం చేయాలంట? వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకునవాలని. ఇక్కడ ఇంకో వ్యక్తి కూడా వచ్చేసి ఉన్నాడు. ఆయనతో అన్నాడు. ఆయన ద్వారా, ఆయనలో, ఆయన శిలువ రక్తము చేత, ఆయన ద్వారా ఎవరితో సమాధాన పరుచుకోవాలనుకుంటున్నాడు తెలుసా? తండ్రి అయిన దేవుడు తనతో సమాధాన పరుచుకోవాలని ఆశపడుతున్నాడు. తండ్రితో సమాధానం ఉందా లేదా? ఈ రాత్రి నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటి అంటే, తండ్రితో సమాధానం ఉందా లేదా? సమాధానం ఉందా లేదా? చాలామంది ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేరు. గల కారణం ఏంటంటే వారి దగ్గర సమాధానమే లేదు కాబట్టి. ఎందుకు సమాధానం లేదు? మా దగ్గర ఉందా అంటారేమో. దేవునితో సమాధానం వారికి లేదు, తండ్రితో సమాధానం లేదు. అనేక మంది క్రైస్తవులుగా క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి దేవునిని తమ నిజమైన రక్షకుడిగా తమ మనసులో స్వీకరించి ఇదిగో ఆయన రక్తము ద్వారా కడగబడి చాలామంది మేము క్రైస్తవులమని కొంతమంది భ్రమిస్తున్నారు, కొంతమంది జీవిస్తున్నారు. అయితే చాలామంది నటిస్తున్నారు. దే ఆర్ ప్రిటెండింగ్ బిఫోర్ ది గాడ్. దేవుని ముందు క్రైస్తవులమని నటిస్తున్నారు. ఎందుకని నటిస్తున్నారు? గల కారణం ఏంటి చెప్పనా? మన దగ్గర ఏదైనా సమాధానం లేకపోయింది అనుకోండి, మన దగ్గర ఏ జవాబు లేదనుకోండి, టీచర్ గారి దగ్గరికి వెళ్ళి కొన్నిసార్లు అన్నీ తెలిసిపోయినట్టుగా నటిస్తారు పిల్లలు. తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి వారి దగ్గర ఏ సమాధానం లేకపోతే ఏదో ఒక పాట చెప్పో నటించినట్లుగా ప్రయత్నిస్తారు. ఇది నిజముగా జరిగినదని కొంతమంది కథలు కూడా అల్లుతారు. మా చిన్నమ్మాయి అయితే బోళ్ళని కథలు అల్లుతుంది. భలే ఉంటాయి కథలు. అలాంటి కథలు దేవుని ముందు ఈరోజు చాలామంది అల్లుతున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఆయన యందు సర్వ సంపూర్ణత నివసించాలని దేవుడు మొట్టమొదటి కోరుకున్నాడు. సర్వ సంపూర్ణత, సర్వము సంపూర్ణంగా ఆయన యందు నివసించాలి. అసలు ఎందుకు ఆయన యందు నివసించాలి అంటే, ఈ సర్వము, సర్వ సృష్టి ఎవరి ద్వారా కలుగు చేయబడ్డాయి అంటే యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మాత్రమే కలుగు చేయబడ్డాయి. మీరు అనొచ్చు, దేవుడు ఆది యందు భూమి ఆకాశమును సృజించాడని.
దేవుడి వాక్యం సెలవిస్తుంది. తండ్రి అయిన దేవుడు కదా కలగజేస్తుందని మీరు అనుకోవచ్చు. కాదు, తండ్రి ఏం చెప్పాడంటే తన నోట నుంచి మాటను మాత్రమే భూమి ఆకాశములు కలుగును గాక అన్నాడు. కలుగును గాక అనగానే ఏదైతే మాట తండ్రి నోట నుంచి బయలువెడలిందో ఆ మాట ఆకాశమును భూమిని కలగజేసింది. దేవునికి స్తోత్రం. ఆకాశమును భూమిని కలగజేసింది, భూమి మీద జంతువులను కలగజేసింది, ఆకాశంలో సూర్యచంద్ర నక్షత్రాలను కలగజేసింది, సమస్త సృష్టిని, భూచరాలను, భూమిలో జంతువులను, సముద్రంలో జలరాశులను, జలచరాశులను, ఆకాశం సమస్తమును ఆయన మాట ద్వారా కలుగజేశాడు దేవుడు. అందుకనే సర్వ సంపూర్ణత ఆయనలో నివసించాలనుకుంటున్నాడు దేవుడు. రెండవదిగా సిలువ రక్తము చేత మాత్రమే సంధి చేయాలని ఆశపడుతున్నాడు. ఈ మాటలు చెప్పబోయే ముందు మనం ఒకసారి ఏదైనా తోటలోనికి వెళదాం. దేవుడికి తండ్రికి ఎందుకు సమాధానం కట్టయిపోయింది? తండ్రి అయిన దేవునికి ఎందుకు సమాధానము మనకి మధ్యలో కట్టయిపోయింది? ఈరోజు చాలామంది ఆత్మ కొరకు, ఆత్మ చేత నింపబడాలని, దేవుని చేత దహించబడాలని, దేవుని ఆత్మను పొందుకుంటే తప్ప ఎవరము పరలోక రాజ్యము చేర్చబడలేము గనుక దేవుని ఆత్మ కొరకు ప్రతి రాత్రి ప్రతి ఉదయము కన్నీరు కార్చేవారు మీరు అనేకులు ఉన్నారు. ఇది నిజం, అవునా? ప్రతి రాత్రి మీరు దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నారు? వాక్యాలు మీకు అనేకమైనవి తెలుసు, పాటలు తెలుసు, వాక్యం తెలుసు. నేనేం మీకంటే గొప్ప అనుభవస్తుని కాదు. మీరు వాక్యాన్ని నెమరవేసి ఉన్నవారు. అయితే ఆత్మను సంపాదించుకోనే పరిస్థితులు మీరందరూ కూడా ఉన్నారు. అయితే ఈ ఆత్మను మనం ఎలాగ పోగొట్టుకున్నాం? అసలు ఆత్మ మనలోకి ఎలాగ రాగలుగుతుంది? ఆది కాండంలో 1వ అధ్యాయంలో దేవుడు ఏం మాట్లాడే అంటే, ఇదిగో ఆది యందు దేవుడు అన్ని సృజించాడు. ఆ తర్వాత తన పోలిక చొప్పున తన రూపంలో దేవుడంట నేల మంటితో నరుని నిర్మించాడు. ఇది మాకు తెలుసయ్యా అయ్యగారు అని మీరు అంటారు. అవును, నరుని నిర్మించిన తర్వాత దేవుడు ఏం చేశాడు? దేవుడు జీవాత్మను ఇదిగో నరునికి ప్రవేశపెట్టగా నరుడు జీవాత్మ ఆయన ఉంది. ఇది ఎవరి ఆత్మ? ఇది ఎవరి ఆత్మ? తండ్రి యొద్ద నుండి నరునికి ఇవ్వబడిన దేవుని ఆత్మ. ఇప్పుడు నరుని ఎలాగ సృజించాడంటే తన రూపంలో దేవుడు ఎలాగ ఉంచాడో, తన పోలికలు ఎలాగ ఉన్నాయో, తన యొక్క రూపం ఎలాగ ఉందో, తన యొక్క బాహ్య సౌందర్యం ఎలాగ ఉందో సర్వము ఆయన పోలిక చొప్పున దేవుడు నరుని సృజించి ఆయనలో ఉన్న ఆత్మని ఎవరిలోకి ప్రవేశపెట్టాడంటే, ఎవరిలోకి ప్రవేశపెట్టాడు? ఆదాములోకి ప్రవేశపెట్టాడు. ఇప్పుడు ఆదాము ఎవరిగా మార్చబడ్డాడు? దేవుని కుమారునిగా మార్చబడ్డాడు. దేవుని ఆత్మను పొందుకున్నాడు, దేవుని పోలికలో జీవించాడు, దేవుని యొక్క గుణ లక్షణాలన్నింటి కలిగి ఉన్నాడు. దీనికి ఒక సాదృశ్యాన్ని నేను చెప్పగలుగుతాను. దేవుని ఆత్మ చేత నడిపించబడే సాదృశ్యం ఏంటి తెలుసా? ఇదిగో దేవుడు భూమి మీద పాకుతున్న సమస్తాన్ని ఆదాము ఎదుటికి తీసుకుని వచ్చాడు. ఎందుకు? ఆదాము వాటికి ఏం పేరు పెడతాడో అని. ఏ మనుష్యుడైనా భూమి మీద ఉన్న వాటికి పేరు పెట్టగలుగుతాడా? వాటి పేరు తెలిస్తేనే మనం ఈరోజు ఆ సింహం అని తెలిస్తేనే సింహాన్ని పేరు పెట్టి పిలుస్తాం, ఏనుగని తెలుస్తుంటేనే ఏనుగుని పేరు పెట్టి పిలుస్తాం. ఎందుకని? చిన్నప్పుడు మనకు చెప్పారు కాబట్టి. ఇది ఏనుగు, ఇది సింహము, ఇది చీమ, అది దోమ, మరి ఇంకెక్కడితో పేర్లన్నీ కూడా మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం. ఆదాముకి ఎలాగో తెలిసినాయి. తండ్రికి తెలిసిన సమస్త విషయాలు ఆదాముకి ఎలా తెలిసినాయి అంటే తండ్రి యొక్క ఆత్మ ఆదాములకు వచ్చింది కనుక దేవుని ఆత్మ చేత నింపబడిన వాడే సమస్తమునకు పేరు సృజించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ ఆత్మ పొందుకున్న ఆదాము దేవునితో సమముగా చేయబడ్డాడని మీరు అనుకోవచ్చు, కానీ కొంచెం తక్కువగానే. అవునా? కొంచెం తక్కువగానే. దేవుడు సమస్తమును ఎరిగిన వాడు గనక కొంచెం తక్కువగా ఆదామును చేశాడు. కానీ తనలో ఉన్న ఆత్మ, తన మహిమలో ఉన్న ఆత్మ, తన మహిమకు సమరూపంగా ఉన్న ఆత్మనే ఆదాములో పెట్టాడు. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడబోయే మాట ఏంటంటే, చూడండి, ఫిలిప్పు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 21వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. గబగబ తీయాలి, టైం అయిపోతుంది, చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. సమస్తమును తనకు లోపర్చుకోజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు, ఆమేన్, దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఏం చేయబోతున్నా అంటే ఈ రాత్రి సమస్తమును తనకు లోపర్చుకొనజాలిన శక్తిని బట్టి మన దీన శరీరమును తన మహిమ శరీరముకు సమరూపము కలిగిన దానిగా ఆయన ఈ రాత్రి నిన్ను నన్ను మార్చిపోతున్నా. నమ్మిన వరకు చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాం, గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇదిగో ఆయన సమరూపము గల మహిమ,
ఆ మహిమ ఇట్టిదో తెలుసా? అత్యున్నత సింహాసనముదాసుడైన దేవుడు కెరాపులు సెరూపుల మధ్య నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానముల మధ్య కొనియాడబడుతున్న దేవుడు, ఎవరు సమీపింపరాని తేజస్సులో నివసించే దేవుని యొక్క మహిమకు సమరూపమైన మహిమతో ఈరోజు నీ శరీరాన్ని, నా శరీరాన్ని, మన దేవ శరీరాన్ని తన మహిమకు సమరూపంగా మార్చబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎంతమంది ఆశపడతా ఉన్నారు? ఎంతమంది ఆశపడతా ఉన్నారు? నేను దేవుని మహిమను పొందుకోవాలి. ఈ రాత్రి దేవుని మహిమతో నేను నింపబడాలి. ఇదిగో ఆదాము ఆత్మతో నింపబడ్డాడు, కానీ సాతాను కుయుక్తికి లోబడిపోయి సాతాను యొక్క ఆలోచనకి ఇదిగో అవ్వ చేసిన పనికి ఏం చేయబడిందో తెలుసా? ఏం చేయబడింది? సాతాను ఏం చెప్పాడు? సాతాను ఏం చెప్పాడు? ఇదిగో మీరు గనక ఈ పండును తింటే మీరు దేవదూతల వలె మార్చబడతారని చెప్పాడు. వాడు చెప్పింది నిజమా అబద్ధమా? వాడు చెప్పింది నిజమా అబద్ధమా? వాడు నిజాన్ని అబద్ధంగా చిత్రీకరించాడు. మీరు విషయాన్ని గమనించాలి. వాడు ప్రతి వ్యక్తిలో ఉన్న ఆత్మను పడదోయాలంటే ఒక నిజాన్ని అబద్ధంగా చిత్రీకరిస్తాడు. గల కారణం ఏంటంటే అపవాది దేనికి జనకుడే అంటే అబద్ధానికి జనకుడు. వాడు ఎట్టి రీతిగా ఆయన మార్చగల సామర్థ్యం కలిగిన వాడు. అదే కుయుక్తితో అవ్వ దగ్గరకు వచ్చాడు, మాట చెప్తా ఉన్నాడు, ఇదిగో మీరు ఈ పండును కనుక తింటే మీరు దేవదూతల రూపం వలె మార్చబడతారని. అసలు నిజమేంటంటే ఆల్రెడీ వారు దేవుని ఆత్మచేత నింపబడి దేవునితో సమానులుగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవునితో సమానులుగా ఉన్నారు, దేవదూతలుగా మళ్ళీ ఎలా మార్చబడతారు? ఇక్కడ వాడు చిత్రీకరిస్తున్న అబద్ధం ఏంటో తెలుసా? వీరిలో కనుక ఉన్న ఆత్మ పోతే, వీరిలో ఉన్న దేవుని ఆత్మను కనుక వీరు కోల్పోతే వీరిని నేను దాసులుగా మార్చుకుంటాను. దేవుడు అనుకుంటున్నాడు, నరుడిని నేను సృజించాను నన్ను మహిమపరచడం కోసము, నన్ను ఘనపరచడం కోసము, నిత్యము నరుడితో కలిసి నా ప్రేమను పంచుకోవడం కోసము ఆయన స్వహస్తాలతో రూపించుకున్న నరుణ్ణి ఇప్పుడు అపవాది ఏం చేయాలని కూడా తెలుసా? దేవుని కుమారుణ్ణి తన దాసుడిగా మార్చుకోవాలనుకుంటున్నాడు. ఇది వాడు చేయాలనుకున్న కుయుక్తి. మీరు ఎప్పుడైనా ఈ విషయాన్ని గమనించారా? చాలా మర్మయుక్తమైన సంగతులు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు అనేక మంది ఆత్మతో నింపబడి ఉండవచ్చు, మీలో అనేక మంది దేవుని యొక్క ఆత్మను రుచి చూచి ఉండవచ్చు, కానీ చాలామంది ఆ ఆత్మను నిలుపుకోలేక, ఆత్మలో నడిపింపు లేక, ఆత్మలో కొనసాగలేక చాలామంది ఆత్మీయంగా చనిపోతున్నారు. అవునా? ఆదాములో ఆత్మ ఏమైందంటే పండు తిన్న తర్వాత ఆత్మ వెళ్ళిపోలేదు, ఆత్మ చనిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయింది. అందుకే దేవుడు ఏం మాట్లాడతాడు తెలుసా? ఇదిగో మీరు బ్రతికి ఉన్నారు కానీ మీరు నిజముగా చనిపోయిన స్థితిలో ఉన్నారు. గల కారణం ఏంటి? మనము శరీరం మాత్రమే ఉంది, ప్రాణం మాత్రమే మనలో ఉంది, కానీ ఆత్మ చనిపోయిన స్థితిలో ఉంది. ఆనాడు ఏదెను తోటలో చనిపోయిన ఆత్మ దానికోసమే ఇదిగో సర్వ సంపూర్ణత ఆయనలో నివసింపవలనని రెండవ మాట ఏం చెప్తున్నాడంటే ఆయన శిలువ రక్తము ద్వారా సంధి చేసి, దేవుని శిలువ రక్తము ద్వారా సంధి చేసి ఏదైతే ఆదాములో చనిపోయిన ఆత్మ ఉందో ఆ ఆత్మను మరలా తిరిగి జీవింప చేయాలంటే యేసు క్రీస్తు ప్రభువు వారు మరలా తిరిగి భూమి మీదకి రావాల్సి వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇది అంతా దేవుని ప్రణాళిక. దేవుడు నిన్ను విడిచిపెట్టాలని నిన్ను సృజించలేదు, ఆదామును విడిచిపెట్టుకోవాలని దేవుడు నరుని సృజించలేదు. ఇదిగో తన ఆత్మతో నింపి నిత్యము తనతో జీవించాలని, నిత్యము తనతో కూడా ఉండాలని దేవుడు ఆశపడ్డాడు. కనుకనే తనలో ఉన్న ఆత్మని ఆదాములో ప్రవేశపెట్టాడు. లేకపోతే ఆదామా నువ్వు లెగిచి బ్రతకవయ్యా, నువ్వు లేచి నడవయ్యా అంటే ఆదాము నడవడా? ఏమండి, నడవడా? నడుస్తాడు. భూమి మీద అనేక జంతువులు ఉన్నాయి, వాటి వల్లే మీరు కూడా జీవించండి, ఈ భూమి మీద కలిసి ఉన్న మీరు సంతోషంగా బ్రతకండి, ఎన్ని దినాలు కావండి అన్ని దినాలు బ్రతకండి చెప్పగలచ్చుగా. ఎందుకు దేవుడు తన ఆత్మను మాత్రమే నా ఆదాములో ప్రవేశపెట్టాడంటే ఇదిగో ఆయనతో నిత్యం ఉండాలని. ఈరోజు మనకు ఆత్మ ఎందుకు అవసరమే అంటే ఇదిగో దేవునితో నిత్యము గడపాలంటే, దేవుని రాజ్యంలో అత్యున్నత సింహాసనం ముందు ఇదిగో మనము జీవముగా సజీవులముగా ఆయన ఆరాధించాలంటే ఆయన ఆత్మ మనకి అవసరమైనది. ఆత్మ ఏదేను తోటలో చనిపోయింది. ఈరోజు మీ పరిస్థితి ఏంటి? మీరు ఆత్మలో జీవించి ఉన్నారా? ఆత్మలో ఏమండి మృతి పొంది ఉన్నారా? మీ ఆత్మ ఏ స్థితిలో ఉందో ఈరోజు దేవుడు అడుగుతూ ఉన్నాడు. అయితే మిమ్మల్ని విడిచిపెట్టాలని దేవుడు వెళ్ళిపోవట్లేదు, మిమ్మల్ని వెలిగించి దేవునిలో బలపరిచి
తన మహిమ చేత నింపి తన మహిమ శరీరానికి సమరూపమైన మహిమగా మిమ్మల్ని నింపాలని దేవుడి రాత్రి మీ దగ్గరికి వచ్చి ఉన్నాడు. నమ్మితే చప్పటి కూడా దేవుని మహింపరచు. గట్టిగా గట్టిగా చప్పటి కూడా దేవుని మహింపరచు. ఇదిగో ఆత్మను మనము సంపాదించుకోవాలి. ఎంతమంది మీరులో బాప్తిస్మం తీసుకున్నారు అంటే దాదాపు అందరూ బాప్తిస్మం తీసుకున్నారు. అవునా? దాదాపు అందరూ బాప్తిస్మం తీసుకున్నారు. ఇంకెవరైనా ఉన్నారా మారు మనసు అనుభవం లేని బాప్తిస్మం పొందిన వారు ఎవరైనా ఉంటే ఈ రాత్రి నీవు కూడా బాప్తిస్మం తీసుకోవాలి. ఈ రాత్రి దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. తల్లి, నీవు ఎందుకొరకు దేవుని సన్నిధిలో కనిపెట్టుకున్నావాలంటే ఆయన ముందు నిలవబడాలని. కనుక బాప్తిస్మం అందరూ తీసుకున్నారు. అవునా? ఏ బాప్తిస్మం తీసుకున్నాము? నీటి బాప్తిస్మం అందరం తీసుకున్నాం. అవునా? నీటి బాప్తిస్మం తీసుకున్నాం. ఆనాడు ఇశ్రాయేలు కనానునికి బయలుదేరే సమయంలో ఐగుప్తు నుంచి కనానుకి వెళ్తున్న సమయంలో ఇశ్రాయేలు బయలుదేరారు. ఇశ్రాయేలు బయలుదేరి బయటకు వచ్చేసారు. ఎక్కడి నుండి బయటకు వచ్చారు? ఐగుప్తులోంచి బయటకు వచ్చేసారు. ఐగుప్తులోంచి బయటకు వచ్చేసిన తర్వాత నడుస్తూ ఉన్నారు. ఎక్కడికి? కనాను దేశానికి. మీరు చాలా జాగ్రత్తగా నా మాటలు వినాలి, అటు ఇటు చూడొద్దు. ఇదిగో ఐగుప్తు నుంచి కనానుకు బయలుదేరారు. వెనకమాల ఫరో సైన్యం తరుగుతుంది, ఎర్ర సముద్రం ఉంది. ఇప్పుడు కొత్త నిబంధనలో చెప్పిన వాక్య సాదృశ్యం ఏంటి అంటే, ఇదిగో ఎర్ర సముద్రంలో ఇశ్రాయేలు ప్రజలందరూ ఏం చేశారు? ఆ యొక్క నీటి ద్వారా బాప్తిసం తీసుకున్నారని, అది సాదృశ్యంగా అక్కడ చెప్పబడిందని మనం వాక్యం వింటూ వచ్చాం. అవునా? ఇప్పుడు ఏం జరిగింది అంటే, ఐగుప్తులోంచి బయటకు వచ్చారు, ఎర్ర సముద్రాన్ని పాయలోగా నడుచుకుంటూ హాయిగా వెళ్ళిపోయారు. వెనకాల ఫరో సైన్యం అంతా కూడా మునిగిపోయింది. ఇప్పుడు మీరు ఏం పాడుకుంటూ వెళ్తున్నారు తెలుసా? సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోనుకు వెళ్ళుదాం. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోనుకు వెళ్ళుదాం అని పాడుకుంటూ వెళ్తున్నారా? పాడుకుంటూ మేము వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి అంటే, ఇదిగో ఎక్కడికి? ఏంటి మీరు వెళ్ళట్లేదు? ఎవరెక్కడికి? ఇదిగో పాలు తేనెలు ప్రవహించే దేశానికి మేము బయలుదేరి వెళ్ళిపోతున్నాం అనుకున్నారు. కానీ 6,05,550 మంది బయలుదేరారు. కనానుకు చేరేలోపు ఒక్కడు కూడా వెళ్ళలేదు. గల కారణం ఏంటో తెలుసా? గల కారణం ఏంటి? కేవలం 2 మాత్రమే చేర్చబడ్డారు. అది దేవుని యొక్క ఆజ్ఞ. కానీ మిగిలిన 6,00,000 చిల్లర మంది సంతోషంగా ఇశ్రాయేలు జనాంగము, దేవుడి చేత ఏర్పరచబడిన జనాంగము పాటలు పాడుకుంటూ సంతోషంగా నీటి ద్వారా బాప్తిస్మం పొందారు. కానీ దేవుని అగ్ని చేత వారు దహించబడలేదు. దేవుని అగ్ని చేత వారు దహించబడలేదు. ఏ ప్రదేశంలో కూడా ఇదిగో దేవుడే తనకు తానుగా దిగి వచ్చి సియోను పర్వతం మీద ఈనాడు నేను ఇశ్రాయేలుతో మాట్లాడాలని ఆశపడ్డాను. 3 దినాలు వారిని పరిశుద్ధపరచుకోమంటే పరిశుద్ధపరచుకున్నారు. 3 దినాలు వారు సిద్ధపరచుకున్నారు. దేవుని సన్నిధిలో దేవుని మాట వినటానికి ఆయన పాదాల దగ్గరకు వచ్చారు. కానీ దేవుని మాటను వినలేని అంత శక్తి వారిలో లేదు. గల కారణం ఏంటి? వారి మనసులో కానానికి వెళ్ళిపోవాలనుకుంటున్నారు. కానీ వెనకున్న
అతిక్రమించాడు. ఈ 3 విషయాలు ఆదాము చేయడం ద్వారా ఆత్మను పోగొట్టుకోలేదు, కానీ ఆత్మ మృతమైన స్థితిలోకి వెళ్ళిపోయింది. ఈనాడు నీలో ఉన్న ఆత్మ ఏ పరిస్థితుల్లో ఉందో నువ్వు గమనించుకోవాలి. నీలో ఉన్న దోషాన్ని నీవు కప్పిపెట్టుకొని పైకి నేను దేవుని స్తుతిస్తున్నాను, నేను ఆరాధన చేస్తున్నాను, నేను దేవుని మహిమపరుస్తున్నాను, నేను దేవుని ఘనపరుస్తున్నాను నువ్వు అనుకుంటే నీవు భ్రమలో బ్రతుకుతున్నావని అర్థం. ఇదిగో విశ్వాసఘాతకులవై దేవునికి ఇచ్చిన నిబంధనను మీరితే ఆత్మ నీళ్ళు ఎలాగో జీవిస్తుంది? ఇదిగో అనేక మంది దేవునితో నిబంధన చేసుకుంటారు. అయ్యా, నా జీవితంలో ఈ కార్యం నువ్వు కనుక చేస్తే నిత్యము నేను నీ కొరకు బ్రతుకుతానయ్యా, నా బిడ్డలు నీ సేవకిస్తానయ్యా, నా భార్యాభర్తలు ఇద్దరముకు నీ కొరకే జీవిస్తామయ్యా, నేను తిండిని మానేస్తానయ్యా, నిద్రను మానేస్తానయ్యా. అనేకమైన నిబంధనలు ఎంతమంది చేసి మీరిపోయారు? నిబంధన మీరారా లేదా? ఎవరు మీరలేదా? దేవుడికి చెప్పినట్టు చేసేసారా? చేయలేదు. దానికి కారణం తెలుసా? విశ్వాసఘాతకులని దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు నిజముగా దేవుని విశ్వసించిన వారైతే అట్టి విశ్వాసాన్ని పడద్రోసి విశ్వాసఘాతుకులై నిబంధన ఎలాగో మీరుతో? దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధన ఈనాడైనా మీరాడా? దేవుడు ఇస్సాకుతో చేసిన నిబంధన మీరాడా? దేవుడు యాకోబుతో చేసిన వాగ్దానాన్ని దేవుడు మర్చిపోయాడా? మరి మనం ఎందుకు మర్చిపోవాలి? మనం ఎందుకు మర్చిపోతున్నామంటే మనము నీటితో తడపబడ్డాము, కానీ దేవుని ఆత్మతో నింపబడలేదు. మీకు ఒక మంచి మాట చెప్తా. యాకోబుకు దేవుడు ఏం వాగ్దానం చేశాడు తెలుసా? నీవు ఎక్కడికన్నా వెళ్ళు, నీవు మరలా ఈ స్థలానికి తిరిగి వచ్చే వరకు నేను విడువను ఎడబాయనని అబ్రహాము గారికి ఇచ్చిన వాగ్దానాల కంటే ఒక వాగ్దానం ఎక్కువే యాకోబుకి ఇచ్చాడు. దేవుడు ఒక మనిషికి ఇచ్చిన వాగ్దానం కోసం 21 సంవత్సరాలు యాకోబు వెనకే దేవుడు నిలిచి ఉన్నాడండి. దేవుడికి ఏం పని? అల్పమానవులైన మన కోసము ఇదిగో ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి మనం వెనక నడవలసిన పని దేవుడికి ఏం అవసరం? నీకు అనేకమైన వాగ్దానాలు దేవుడు ఇచ్చాడు, నీ గురించి అనేకమైన దేవుని సేవకుల ద్వారా ప్రవచనాలు ప్రవచించాడు. దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడాడు. అటు మాట్లాడిన మాటలు నీ పక్షంగా నెరవేర్చాలని ప్రతి దినము దేవుడు నీ వెంటే ఉన్నాడు కదా, లేరా? దేవుడు నిన్ను తరుముతానే ఉన్నాడు కదా, అవునా? అలాగునే యాకోబు వెంటే ఉన్నాడు. 21 సంవత్సరాలు దేవుడు యాకోబు వెంటే నడిచాడు. మీరు యాకోబు గురించి ఆలోచిస్తే అసలు యాకోబులో దాగి ఉన్న గొప్ప మర్మయుక్తమైన సంగతి ఏంటో తెలుసా? దేవుడు చూస్తున్న నరుడు ఎవడైనా బ్రతకగలుగుతాడని వాక్యం సెలవిస్తుంది, అవునా? వాక్యం ఏం చెప్తుంది? దేవుని చూసి ఏ నరుడు బ్రతకలేడని. మరి యాకోబు ఎలాగూ బ్రతకగలిగాడు? యాకోబు ఎలాగూ బ్రతకగలిగాడండి? ఆ రాత్రి దేవుని ఎదుట నిలవబడి తన దోషాన్ని ఒప్పుకున్నాడు. యాకోబు తన యథార్థతను ఒప్పుకున్నాడు. అయ్యా, నీ పేరేంటే అంటే అంతకుముందు 3 సార్లు నా పేరు ఏం చెప్పాడు? నేను ఏసావునని చెప్పాడు. యాకోబు అని తన పేరు చెప్పుకోలేదు. ఇదిగో ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, అయ్యా నీ పేరేంటి? అయ్యా నా పేరు యాకోబేనయ్యా. అయ్యా నా పేరు యాకోబేనయ్యా. అయ్యా నా జీవితం అంతా చీకటిలో నేను బ్రతుకుతున్నానయ్యా. ఇదిగో నా జీవితం అంతా చీకటిలోనే గడిపానయ్యా. ఈరోజు నన్ను ఆశీర్వదించు, నా పేరు యాకోబేనయ్యా. దేవుడు మరలా ప్రశ్నిస్తున్నా, నువ్వు ఎందుకొరకు నా కొరకు వచ్చావు? దేవునితో పోరాడి గెలుచుకోవాల్సిన అవసరం యాకోబుకి ఏముంది? బిడ్డలు లేరా? భార్యలు లేరా? సంతానం లేదా? ఆస్తి లేదా? అంతస్తు లేదు? ఏమి లేదు యాకోబుకండి. ఈ లోకంలో సమస్తమును యాకోబు సంపాదించుకున్నాడు, కానీ దేవుని ఆత్మ యాకోబులో లేదు. ఈరోజు వీళ్ళు అనేకులు ఎన్నో సంపాదించుకున్నారు. ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, ఐశ్వర్యం ఉంది, అందం ఉంది, బిడ్డలు ఉన్నారు, భార్య ఉంది, భర్త ఉంది, ఉద్యోగం ఉంది, అనేకమైనవి ఈ లోక సంబంధమైన ప్రతిదీ మనకు దేవుడు ఇచ్చినాడు. కానీ మీలో చాలా మందిలో దేవుని ఆత్మ లేదు. కానీ యాకోబు అట్టి ఆత్మ కొరకు దేవునితో పెనుగులాడటం ప్రారంభించాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో దేవుడు ఒక మాట ఏమాడు తెలుసా? ఒంటరిగా ఉన్నవాడు 1000 మంది అగుతాడు, తృణీకరించబడినవాడు బలమైన జనముగా మార్చబడతాడు. దేవుడు వాక్యం లేఖనం సెలవిస్తుంది. ఇప్పుడు యాకోబు ఒంటరిగా మార్చబడ్డాడు. తల్లి లేదు, తండ్రి లేదు, అన్న లేదు, బంధువులు లేరు, ఎవరు లేరు. సమస్తాన్ని విడిచిపెట్టేశాడు. ఇదిగో సమస్తాన్ని వదులుకున్నాడు. సమస్తాన్ని వదిలిపెట్టి దేవుని ఆత్మను పొందుకోవడానికి, దేవునితో పోరాడడానికి సిద్ధపడ్డాడు యాకోబు.
దేని కొరకు తెలుసా? దేవుడు మాట ఏం సెలవిస్తుందంటే, ఇదిగో ఒంటరి అయిన వాడిని 1000 మంది చేస్తా అన్నాడు, ఇదిగో తృణీకరించబడిన వాడిని బలమైన జనాంగంగా మారుస్తున్నాడు. అట్టి లేఖనాన్ని ఈ రాత్రి నేను నెరవేర్చాలని చెప్పి యాకోబు తన ప్రాణాన్ని కూడా పలంగా పెట్టి దేవునితో పోరాటానికి సిద్ధపడ్డాడు. ఈరోజు నువ్వు సిద్ధంగా ఉన్నావా? యాకోబు తన ప్రాణాన్ని పలంగా పెట్టాడు ఒక లేఖనాన్ని నెరవేర్చడానికి. దేవుడు కూడా ఆ లేఖనాన్ని నెరవేర్చడానికే తన రక్తాన్ని ఆ శిలువ మీద త్యాగం చేశాడు. నువ్వు ఏం చేయగలుగుతున్నావు? దేవుని ఆత్మను సంపాదించుకోవడానికి నువ్వు ఏం విడిచిపెట్టగలుగుతున్నావు? కనీసం మందిరంలో అడుగు పెట్టడానికి కూడా ఈరోజు చాలామందికి అయిష్టత. దేవుని ఆత్మ అంటే ఉట్టిగానే ఉందనుకుంటున్నారా? దేవుని మాట అంటే ఉట్టిగానే ఉందనుకుంటున్నా. అందుకని ఈరోజు దేవుడు అనేక మంది ద్వారా అపహాసం చేయబడుతున్నాడు. ఇదిగో ఒకనాడు కర్మేలు పర్వతం మీద ఏలియా ఒక్కడే ఉన్నాడు. అటువైపు ఎంతమంది ఉన్నారు? మాట్లాడాలి మీరు. అటువైపు ఎంతమంది ఉన్నారు తెలీదా? 450 మంది ప్రవక్తలు ఆ పక్కన ఉన్నారు, బయలు ప్రవక్తలు. ఈ పక్కన ఏలియా ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు వారు దేనికోసం కొట్టుకుంటున్నారంటే ఎవరు నిజమైన దేవుడని. ఈరోజు చుట్టూ జరుగుతున్న పరిస్థితుల్లో, ఈరోజు చుట్టూ ఉన్న మన సమాజంలో ఇదే పరిస్థితి నెలకొల్పుతా ఉంది. ఎవరు నిజమైన దేవుడు? ఎవరు నిజమైన దేవుడు? ఆనాడు జరిగిన పరిస్థితి ఈనాడు కూడా జరుగుతూ ఉంది. ఏలియా ఒకడు ప్రార్థిస్తూ ఉన్నాడు. అటుపక్క 450 మంది ప్రవక్తలు ఏం చేస్తున్నారు తెలుసా? బలముగా వారి శక్తి కొలది వారు నమ్మిన దేవునికి ఆరాధన చేస్తూ ఉన్నారు. అవునా? వారు చేసే ప్రక్రియలో తప్పేం లేదు, కానీ వారి నమ్మిన దేవతలోనే తప్పు ఉంది. అవునా? ఇదిగో వారు చేసే ప్రక్రియలో ఏం తప్పలేదు. వారు బలముగా దేవుని ఆరాధిస్తూ ఉన్నారు, బలముగా దేవుని పిలుస్తూ ఉన్నారు. ఇదిగో నువ్వు దిగిరా అని, ఇదిగో ఈ బలిపీఠం మీద ఉన్న పశువును దహించుమని వారు బలముగా దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. సమయం గడిచిపోతూ ఉంది, కానీ ఏ ఒక్క మార్పు లేదు. ఇక్కడ ఏలియా ఉండి ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? హోరే బాబు, మీ దేవుడు పడుకున్నాడేమో లేగొట్టు, మీ దేవుడు నిద్రపోతున్నాడేమో లెగ్గొట్టు అని ఏలియా కొంచెం వెటకారంగానే మాట్లాడి ఉండవచ్చు. ఈరోజు మనల్ని చూసి బయట జనులు అలాగనే మాట్లాడుతున్నారు. గల కారణం ఏంటి? ఒకవేళ అదే పరిస్థితి రివర్స్ అయితే ఇప్పుడు మనమందరం దేవుని సన్నిధిలో కూర్చొని బలముగా ఆరాధన చేస్తున్నాం. నిజమా? బలముగా దేవుని స్తుతిస్తున్నాం, బలముగా చప్పట్లు కొడుతున్నాం, బలముగా దేవుని యొక్క మహిమను పొందుకోవాలని ఆయన సన్నిధిలో మోకాళ్ళ నుంచి ప్రార్థన చేస్తున్నాం. అగ్ని దిగిరాకపోతే నీ దేవుడు నిజమైన వాడని బయట వాళ్ళు తెలుసుకోలేరు. ఏలియా ఇదిగో ఒక కందకమును తవ్వించాడు, బలిపీఠాన్ని కట్టాడు, కట్టెలను పేర్చాడు, దహన బలి పశువులు దాని మీద వదిలించి పెట్టాడు, మొత్తాన్ని నీటితో నింపేశాడు. నూనె పోస్తే అగ్ని మండుద్ది, కానీ నీరు పోస్తే ఎలాగ మండుద్దండి? మండుతుందా? మాట్లాడాలి. మండుద్దా? కానీ ఏలి యొక్క ఉద్దేశం ఏంటి తెలుసా? నేను ఆరాధిస్తున్న దేవుడు, నేను గణపరుస్తున్న దేవుడు, నేను స్తుతిస్తున్న దేవుడు నిజమైన దేవుడు. ఆయనకు అసాధ్యమైనటువంటి ఏది లేదు. ఎప్పుడైతే ఏలియా కళ్ళు మూసుకొని మోకాళ్ళేసి ప్రార్థన చేస్తుంటే కానీ ఆకాశము బద్దలై అగ్ని ఇదిగో పిలపిలమంటూ ఇదిగో ఆ యొక్క బలిపీఠం మీద దిగి వచ్చి మొత్తం కందకానంతటిని కూడా ఆరిపోచేసి, అగ్ని దిగి రావడం వల్ల అప్పుడు అక్కడ వారందరూ ఏమంటున్నారు చెప్పాలి? ఏమంటున్నారు? మీ నోటితో చెప్పాలి. యెహోవాయే చెప్పాలి. యెహోవాయే. ఈరోజు నీ ద్వారా నిన్ను చూసి, నీలో ఉన్న ఆత్మను చూసి, నీలో ఉన్న మహిమను చూసి ఎంతమంది చెప్పగలుగుతారు నీ దేవుడే నిజమైన దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడే నిజమైన దేవుడని ఎంతమంది నిన్ను చూసి చెప్పగలుగుతున్నారు? చెప్పలేరు. గల కారణం నువ్వు నీటితో తడపబడ్డావు, కానీ అగ్నితో దహించబడలేదు. అగ్నితో దహించబడాలి. అగ్నితో దహించబడాలంటే ఊరికినే అగ్ని దిగిరాదు. అయ్యా, అగ్ని దిగాలంటే ఏం చేయాలి? ఇదిగో ఒకనాడు ఫిలిష్తీయులు దేవుని మందసాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. అప్పుడు వాళ్ళందరినీ దేవుడు మొత్తితే వారికి అనారోగ్యం వచ్చింది. ఇప్పుడు ఫిలిష్తీయులు ఏం చేశారయ్యా అంటే, ఇదిగో ఒక కొత్త బడ్డీని తయారు చేసి ఈ మందసాన్ని ఎలాగైనా మళ్ళీ ఇశ్రాయేలు దరికి చేర్చబడాలి, ఈ మందసం ఎలాగైనా ఇశ్రాయేలు దరికి చేర్చబడ్డాలని చేసి, ఇదిగో ఒక కొత్త బడిని మీరు తయారు చేయండి. ఎప్పుడు కాడి మోయని ఎద్దులను కాదు,
ఎద్దులు కాడి మోస్తాయి. అవునా? కాడి ఏది మోస్తుంది? ఎద్దులే కాడి మోస్తాయి, ఎద్దులే బరువులు లాగుతాయి. ఇదిగో అవి మామూలు ఆవులు కాదు, అవి మామూలు ఆవులు కాదండి, పాలిచ్చే పాడి ఆవులు, బాలింతలు. ఇదిగో వాటి దూడలను, వాటి లేగ దూడలను ఇదిగో వాటి పక్కనే కట్టేశారండి. లేగ దూడ అరిస్తే తల్లి తట్టుకోగలుగుతుందా? నీ బిడ్డ ఏడిస్తే నువ్వు తట్టుకోగలుగుతావా? ఇదిగో నీ బిడ్డ ఏడిస్తే నువ్వు ఎప్పుడైనా తట్టుకోగలుగుతావా? ఇదిగో ఎప్పుడు కాడిపోయని పాడి ఆవులను తీసుకుని వచ్చారు, వాటి లేక దూడలు వాటి వెనక కట్టేస్తారు. ఇదిగో అవి ఏమొస్తున్నాయంటే అమ్మా అమ్మా నడుస్తూ ఉంటే తల్లి యొక్క గుండెలు ఏమవుతాయి? బద్దలైపోద్ది. తల్లి గుండెలు బద్దలైపోతాయి. కానీ ఆ ఆవులు ఏం చేస్తున్నాయి తెలుసా? ఆ ఆవులు ఏం చేస్తుంది తెలుసా? వాటి మీద పెట్టబడింది దేవుని మందసం. దేవుని గడిగా చప్పట్లు కొట్టు. ఇదిగో వాటి మీద పెట్టబడింది దేవుని మందసం. ఇప్పుడు ఈ మందసాన్ని ఎక్కడికి చేర్చాలి? ఇశ్రాయేలుకు చేర్చాలి. దేవుడిని ఈరోజు ఆ బాధ్యతని మీద పెడితే నువ్వు చేర్చగలుగుతావా? ఇదిగో దేవుని స్వార్థను ప్రతి ఒక్కరి మీద పెట్టాడు కదా, నీ మీద ప్రతి ఒక్కరి మీద భారం ఉంది కదా. ఏది ఆ భారం? వెనకాల అప్పులు ఉన్నాయని, వెనకాల ఇదిగో ఇంకేదో సమస్యలు ఉన్నాయని, అనారోగ్యం ఉందని, ఆ పిల్లలు మాట వింటలేదని, ఇదిగో ఇంకే కారణాలు చెప్తూ దేవుని కొరకు పరుగు పెట్టలేని వారుగా ఉంటున్నాం అనేకులం. కానీ ఎప్పుడు కాడిపోయిన పాడి ఆవులు ఇప్పుడు కొత్త బండిని మీద పెట్టుకున్నాయండి. పాత బండి అయితే ఎంతో కొంత సులువుగా ఉంటుంది, పాత బండి ఎంతో కొంత సులువుగా ఉంటుంది. ఇదిగో కొత్త బండి వాటి మీద పోపారు. ఇదిగో అవి ఎంతగానో బలహీనమైన పరిస్థితుల్లో ఉన్నాయి. పుట్టి బాలింతలు లేక దూడలను వాటి వెనక మళ్ళీ కట్టేశారు. ఇదిగో దూడను వదిలిపెడితే ఎప్పుడైనా ఆవు బయటకు వస్తుందా? మీరు ఎక్కడైనా చూసారా? దూడను వదిలి ఆవు ఎక్కడికి రాలేదండి. నువ్వు ఎంత గడ్డేనయ్యు, బంగారమైన ఏది ఏమైనా చేయి, దూడను వదిలిపెట్టి ఆవు ఎప్పుడు కూడా రాలేదు. కానీ ఇదిగో ఆ రెండు ఆవులు, ఇదిగో నా మీద దేవుని మనస్సమున్నది. ఈరోజు ఎలాగైనా నా ద్వారా దేవుడు మహిమపరచబడాలి. ఎంతమంది నమ్ముతున్నావు? ఈ రాత్రి నీ ద్వారా దేవుని మహిమపరచబడాలి. దేవుడు కోరుకుంటున్నాడు బలముగా. దేవుడు నేను తన మహిమతో నింపాలని, తన మహిమ శరీరముకు సమరూపమైన మహిమతో నింపాలని దేవుడు ఆశపడుతున్నాడు. కానీ ఏదో కారణము చేత వెనకడుగు వేస్తున్నావు. ఆ రెండు పాడి ఆవులు ఇదిగో ఆ మందసాన్ని మోసుకుంటూ అవంట రాజమార్గమున అరుచుకుంటూ వెళ్తున్నాయంట. ఎలాగెళ్తున్నాయి? ఇదిగో మౌనముగా ఏడ్చుకుంటూ, అయ్యో నేను నా బిడ్డలు వెళ్ళిపోతున్నాను, అయ్యో నా బిడ్డలు వెళ్ళిపోతున్నాను, నా బిడ్డలు ఏమైపోతాయో, అవి పాలు లేక అల్లాడిపోతాయేమో, అది ఒక్కరోజు పాలు తాగకపోతే సరిపోతాయి. లేక దూడలు, పసి దూడలు, అప్పుడే పుట్టిన దూడలు, అయ్యో నా దూడలు ఏమైపోతాయి, నా పడుకోలేదు. నా మీద పెట్టబడింది దేవుని మందస్సు, సర్వ సృష్టికర్త అయిన మహిమ. అరుచుకుంటూ వెళ్తున్నాయి. ఆ అరుపులు ఏమో తెలుసా? అవి దేవుని ఆరాధిస్తూ రాజమార్గంలో వెళ్ళుకుంటూ వెళ్తున్నాయి. ఏమని ఆరాధిస్తూ తెలుసా? ఆరాధించెదము. ఎవరిని? దేవుని మందసాన్ని. యేసయ్య నామమును చెప్పబడదాం. పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధించెదము. యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధన ఆరాధన ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన ఆరాధన ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధించెదము. పాడండి. పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము. దేవునికి స్తోత్రం. మనం ఉండమని చెప్పాను, వెళ్ళిపోయాడు. దేవుడి అప్పచెప్పిన ఏ పనైనా కూడా, నేను మీతో చెప్తున్నాను, ఏ పనైనా కూడా నిస్వార్థంగా, ఏది ఆశించకుండా మనం గనక చేయగలిగితే, నువ్వు అడగకపోయినా దేవుడు ఇచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు చూద్దాం,
గట్టిగా చబడు దేవుని మహిమ పరుద్దాం. ఇవి పాడుకుంటూ 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 ఆరాధించుకుంటూ, ఇదిగో దేవుడు మా మధ్యలో ఉన్నాడు, దేవుడు మా మీద ఉన్నాడని, ఇదిగో తమకున్న భారం అంతటిని విడిచిపెట్టేసి వాటి దేవుని మందస్సాన్ని మోసుకుంటూ ఇశ్రాయేలు దాపుకు వెళ్ళిపోయినాయి. అవి అనుకుని ఉండవచ్చు, దేవుని మందస్సాన్ని అక్కడ దించేసి మరలా ఒక్క నిమిషం కూడా ఆగకుండా పరిగెట్టుకుని నా బిడ్డల దగ్గరికి వెళ్ళిపోవాలని. ఎంత ఆశతో వెళ్ళుంటాయో కదా. పరిగెట్టుకుంటూ దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి, మళ్ళీ నా బిడ్డల దగ్గరికి వెళ్ళిపోవాలని ఎంత ఆశతో ఉన్నాయో. కానీ అక్కడ ఏం జరిగిందో తెలుసా? ఇదిగో ఇశ్రాయేలీయులు అక్కడ లేవీల మందస్సాన్ని కిందకు దించి ఆ పాడి ఆవులు తీసుకొచ్చిన బండిని చీల్చి కట్టెలుగా పేర్చి ఏదైతే దేవుని మందస్సాన్ని మోసుకొచ్చినాయో అదే ఆవులను వధించి దేవునికి దహన బలిగా అర్పించారు. ఏదైతే దేవుని మందస్సాన్ని మోసుకొచ్చాయో, ఏ పాడి ఆవులైతే దేవుని మందస్సాన్ని మోసుకొని వచ్చాయో వాటినే వధించి దహన బలిగా అక్కడ అర్పించారు. దేవుని అగ్ని దిగి రావాలంటే ప్రాణాత్మ దేహాలను సజీవ యాగముగా దేవునికి మహిమ కలుగునుగా. చమటబడి గట్టిగా, ఇదిగో ప్రాణాత్మ దేహములు సజీవ యాగముగా దేవునికి నీవు సమర్పిస్తేనే దేవుని యొక్క అగ్ని మీద దిగి వస్తుంది. దేవుని అగ్ని అంటే ఆశ్రమాష కాదు, దేవుని ఆత్మ అంటే ఆశ్రమాష కాదు. మనం ఏదో పాడినంత మాత్రాన, మనం ఏదో స్థుతించినంత మాత్రాన, ఇదిగో మనం దోషము కప్పిపెట్టుకొని దేవుడితో చేసిన నిబంధన మీరి ఇదిగో అనేక ఆజ్ఞలు అతిక్రమిస్తే దేవుని యొక్క ఆత్మ మనం ఎలాగ తిరిగి జీవించగలుగుతుంది? ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడే మాట, నీవు తిరిగి జీవించాలంటే, నీలో ఉన్న ఆత్మ తిరిగి జీవింపు చేయబడాలంటే దేవుని యొక్క అగ్ని నీ మీదకు దిగి రావాలి. దేవుని యొక్క అగ్ని నీ మీదకు దిగి రావాలి. నీవు పాడే పాట మీదకు దిగి రావాలి, నువ్వు చేసే ప్రార్థన మీదకు దిగి రావాలి, నువ్వు అర్పించే అర్పణ మీదకు దిగి రావాలి, నీ జీవితం మీదకు దిగి రావాలి, మనం చేస్తున్న పరిచర్యల మీదకు దిగి రావాలి. నువ్వు ఏదైతే దేవుని కొరకు చేస్తున్నావో వాటన్నిటి మీదకి దేవుడి అగ్ని దిగి వస్తేనే నీ దేవుడు నిజమైన దేవుడని ప్రతి ఒక్కరు నమ్ముతారు. అవునా? నీ దేవుడు నిజమైన దేవుడు. ఈరోజు అనేకులు చెప్పుకుంటున్నారు వీరు ఆరాధించే దేవుడు పుట్టి. గల కారణం ఏంటండి? మనల్ని చూసి, మనం ఆరాధిస్తున్న దేవుని చూసి వీరి దేవుడు వచ్చివాడే అని అనేకులు ఆడిపోసుకుంటున్నారు. గల కారణం లోపల ఏమి లేదు, మంట మనలో లేదు, రోషం మనలో లేదు. వచ్చుతాం వెళ్ళిపోతున్నాం అంటే సరిపోదు. దేవుని అగ్ని చేత నేను కాల్చబడుతున్నానా లేదా? నేను పాడుతున్నప్పుడు దేవుని అగ్ని నా మీద దిగి వస్తుందా లేదా? నేను దేవుని ఆరాధిస్తున్నప్పుడు ఆయన అగ్ని చేత తాకబడుతున్నానా లేదా? నేను ప్రార్థన చేస్తుండగానే ఆకాశము తెరవబడి దేవుని అగ్ని ఆయన మహిమ నా మీదకి దిగి వస్తుందా లేదా? ఇప్పుడైనా నువ్వు ఆలోచించావా? ఏలియా ప్రార్థిస్తుండగానే దేవుని అగ్ని దహన బలి పశువును కాల్చివేసింది. నీవు ప్రార్థిస్తుంటే ఎప్పుడు ఆయన మహిమ గల కార్యాలు జరిగాయా? ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో తనతో సమాధాన పరుచుకొనవలనని తండ్రి యొక్క అభీష్టమైన, తండ్రి యొక్క కోరిక ఏంటంటే, ఇదిగో ఆనాడు ఏదైనా తోటలో కోల్పోయిన సమాధానము, ఆనాడు ఏదైనా తోటలో కోల్పోయిన ప్రత్యక్షత, ఆనాడు ఏదైనా తోటలో కోల్పోయిన దేవుని యొక్క ప్రసన్నత తిరిగి మళ్ళా ఏర్పరచాలని, తిరిగి మళ్ళా పునరుద్ధరించాలని, ఆయన ద్వారా, ఆయన శిలువ రక్తము ద్వారా, ఆయన ద్వారా మాత్రమే అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను సమస్తమును ఆయనతో సమాధాన పరుచుకునవలని తండ్రి యొక్క అభిష్టం. దేవుని యొక్క కోరిక ఏంటంటే దేవుడు మనతో సమాధాన పడాలని ఆశపడుతున్నాడు. దేవుడు మనతో మాట్లాడాలంటే మనము ఆయన ఆత్మవర్షులై ఉండాలి, ఆయన ఆత్మతో నింపబడిన వారమే ఉండాలి. నేను ఎప్పుడు ప్రార్థన చేస్తున్నా కదా, తెల్లవారు లేచి ప్రార్థన చేస్తున్నాను, ఇదిగో అనేకసార్లు దావీదు చేసినట్లుగా నేను ప్రార్థన చేస్తున్నాను. అయినా దేవుని యొక్క స్వరాన్ని నేను ఎందుకు వినలేకపోతున్నాను? ప్రతిరోజు తండ్రి అయిన దేవుడు ఏదైనా తోటలోకి వచ్చి, అయ్యా ఆదాము ఎక్కడున్నావయ్యా అని ఎత్తుకున్నాడా? వెతకలేదు. రావడంతో కౌగిలించుకొని ఇద్దరు ముచ్చట్లు చెప్పుకొని కాసేపు ఏమండి సరదాగా గడిపి మరలా తండ్రి వెళ్ళిపోయేవాడు. ప్రతిరోజు ఇదే పరిస్థితిగా.
మరి ఒకానొక రోజు ఇదిగో వారి ఆత్మ చనిపోయిన రోజు, పండు తిన్న రోజు, వారి అయ్యో మనోనేత్రాలు మూసుకుపోయి శరీర సంబంధమైన నేత్రాలు తెరుచుకొని వారు దిగంబరమని ఎరిగిన రోజు వారి దేవునికి కనబడలేదు. ఇప్పుడు అడుగుతున్నాడు, ఆదామా ఎక్కడున్నావయ్యా? ఈరోజు దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు, నా బిడ్డ ఎక్కడున్నావమ్మా? నీవు ఎక్కడున్నావు? నాకు నీవు కనిపించడం లేదు. నీకు నాకు మధ్యన ప్రసన్నత తెగిపోయింది. నీకు నాకు మధ్యన సంబంధం తెగిపోయింది. నీకు నాకు మధ్య ఉన్న ఆ ప్రత్యక్షత ఈరోజు లేదు. ఎక్కడున్నావమ్మా? ఎక్కడున్నావయ్యా? అయ్యా, నేను నిన్ను చూడాలని ఆశపడుతున్నా, నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. దేవుడే మన స్వరం వినాలని ఆశపడుతున్నాడండి. దేవుడు సర్వ సృష్టికర్త అయిన దేవుడు, అత్యున్నత సింహాసనం మీద ఆశ్రయుడైన దేవుడు నీ స్వరం నా స్వరం ఆశపడుతున్నాడు. మన మృతతుల్యమైన శరీరానికి సంబంధించిన స్వరాన్ని వినాలని ఆశపడుతున్నాడు. ఎక్కడున్నావు నువ్వు? ఎక్కడున్నావు నీవు? ఇంక నువ్వు లోక సంబంధమైన పారంపర్యాలను కొట్టుకుపోతున్నావా? ఇక ఈ లోక సంబంధమైన వ్యవహారాలను కొట్టుకుపోతూ దేవుని యొక్క ఇదిగో ప్రత్యక్షతని చూడలేని వారిగా నువ్వు ఉంటున్నావా? ఎక్కడున్నావయ్యా? ఇంకా ఇహలోక జీవిత సంబంధమైన వ్యాపారమేనా? ఇంకా ఇహలోక జీవిత సంబంధమైన జీవనోపాధేనా? దేవుని కొరకైన ఆత్మని ఎప్పుడు పొందుకుంటావు? దేవుని చేత ఎప్పుడు దహించబడతావు? దేవుని చేత ఎప్పుడు నింపబడతావు? సమయం అయిపోతా ఉంది. సమయం లేదు ఇంకా. ఇదిగో ఆయన యొక్క రాకడ అతి సమీపంగా ఉన్న దినాలు ఇవి. ఇదిగో బయట చుట్టూ ఉన్న పరిస్థితులు మనం చూస్తుంటే వాక్యం ఏది సెలవిచ్చిందో అదే బయట జరుగుతూ ఉంది తల్లి. ఏ క్షణం ఏం జరగబోతుందో మనకు తెలియదు. ఈ క్షణమే మనది. ఇంకా నువ్వు నటిస్తుంటే, ఇంకా దేవుని ముందు నేను ఇదిగో క్రైస్తుని నటిస్తుంటే, నేను ఆత్మచేత నింపబడి నటిస్తుంటే, ఇదిగో నువ్వు అలాగే భ్రమలో బ్రతుకుతుంటే దేవుని మహిమ సింహాసనాన్ని మనం పొందుకోలే. అందుకే దేవుడు అంటున్నాడు కదా, ఆ 22వ వచనంలో మాట చదవండి. 21వ వచనం, మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారనై ఉండిన మిమ్మును కూడా, ఇదిగో గతకాలములో దేవునికి దూరస్తులుగాను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారనై ఉండిన మిమ్మును కూడా దేవుడు ఏం చేయాలని ఆశపడుతున్నాడు తెలుసా? తన అగ్నితో దహించాలని ఆశపడుతున్నాడు. ఆశపడతా ఉన్నాడు. ఇదిగో అందరూ నీటి చేత నింపబడ్డాము, నీటి చేత తడపబడ్డాము, కానీ ఇంకను దేవునికి దూరస్తులుగా ఉన్నావు. గతకాలం నువ్వు దూరస్తులుగా ఉండవచ్చేమో. గతకాలంలో నీవు మనసులో విరోధ భావం కలిగి ఉండవచ్చు. ఈరోజు అనేకలో ఉన్న విరోధ భావం ఏంటంటే ఆత్మ ఒట్టిదే, అన్య భాషలు ఒట్టివే, ఇదిగో దేవుడు వస్తాడన్నమాట ఒట్టిదే, ఇదిగో దేవుడు అగ్ని చేత దహిస్తాడన్నమాట ఒట్టిదే అని మనసులో అనేకులు విరోధ భావం కలిగి ఉన్నారు. మిమ్మల్ని కూడా దేవుడు ఏం చాలా ఆశపడుతున్నాడు తెలుసా? తన సన్నిధిలో నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిష్కలంకమైన వారిగాను తన ఎదుట నిలబెట్టుకొని దేవుడు ఆశపడుతున్నాడు. చెప్పడం కూడా దేవుని మహింపరచు. ఇదిగో ఎంతమంది దూరంగా ఉన్నారో, ఎంతమంది దేవునికి ఇదిగో చేరలేని పరిస్థితులు ఉన్నారో, ఎవరైనా సరే ఈ రాత్రి దేవుడు తన ఎదుట నిలబెట్టుకొని ఆశపడుతున్నాడు. ఎంతమంది మీలో ఆశ కలిగి ఉన్నారు? నువ్వు బాప్తిసం తీసుకున్నా తీసుకోకపోయినా, నువ్వు నీటి చేత తడిపినా తడపబడకపోయినా, నువ్వు ఆత్మ చేత నింపినా నింపబడకపోయినా, దేవునికి గనక నీ ప్రాణాత్మ శరీరములను సజీవ యాగముగా నువ్వు అర్పించుకోగలిగితే తన ఎదుట నిన్ను నిలబెట్టుకోగలుగుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా కొంచెం సమయం ఉంది. నేను ఇంకొక కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. ఇదిగో యాకోబులో మనం చూసిన విషయం ఏంటి అంటే, దేవుడితో రాత్రంతా పెనుగులాడాడు. దేనికోసమే అంటే, దేనికోసము? ఆస్తి కోసమా, అంతస్తు కోసమా? కాదు, దేవుని ఆత్మ కోసమని తెలుసుకున్నాం. దేవుని ఆత్మ పొందుకున్నాడని మనం ఎలా గ్రహించగలుగుతాం? దేవుని ఆత్మ పొందుకున్నాడని, దేవుని ఆత్మ చేత నింపబడ్డాడని మనకి ఎలాగో తెలుసు? పేరు మార్చబడిందనే, నడత మార్చబడిందనే, మరి ఏం మార్చబడిందని? ఏమండి, ఏం మార్చబడింది? ఈరోజు అనేకులు నీటితో తడపబడి నాకు ఏం చేసుకుంటారు? పేరు మార్చేసుకుంటారు. అవునా?
పేరు మారినంత మాత్రాన తీరు మారదు. తీరు మారకపోతే ఆత్మ ఎక్కడి నుంచి వస్తుంది? రెండవది, నడత మార్చుకున్నాడా? అవును, మార్చుకున్నాడు. అప్పుడు దాకా బాగా పరిగెత్తేవాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? కొద్దిగా కుంటుతా నడుస్తున్నాడు. ఆనాడు ఇదిగో నీటితో తడపబడక ముందు లోకం వైపు పరిగెత్తేవారు, అవునా? ఇప్పుడు పరిగెట్టట్లేదు, కుంటుకుంటే వెళ్తున్నారా? కుంటుతున్నారా? ఏమండి, కుంటడం లేదా? అప్పుడు పరిగెత్తేవారు, ఇప్పుడు కొద్దిగా కుంటుతున్నారు. గల కారణం ఏంటి? కొద్దిగా నీటితో తడపబడ్డాం మనం. ఎవరైనా చూస్తే ఈనాడు ఎవరైనా చూస్తే ఏమనుకుంటారంటే, వీరందరూ ఎర్ర సముద్రంలో వెళ్ళినోళ్ళేనా? ఆనాడు మోయాబీలు చూస్తున్నారు, అమ్మోనీయులు చూస్తున్నారు, కనానీయులు చూస్తున్నారు, అక్కడ ఉన్న అనేక మంది వారు చూస్తున్నారు. ఏమని? వీరందరూ ఎర్ర సముద్రం నుంచి దాటొచ్చిన వారంటేనా అనుకున్నారా లేదా? ఏం దేవుడు మహిమ కార్యాలు చూస్తే ఇదిగో అమ్మో వారి దేవుడు భీకరమైన దేవుడు అని చెప్తున్నారు. వీరిని చూస్తేనేమో ఏమీ లేదు. ఎందుకని నీటితో తడపబడ్డారు కానీ ఆత్మచేత నింపబడలేదు, దహించబడలేని అనుభవం వాళ్ళు లేదు. ఇప్పుడు యాకోబు కుంటినంత మాత్రాన ఆత్మతో నింపబడ్డా? మరి యాకోబు పొందుకున్న ఆశీర్వాదం ఏంటి? ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతాడు అన్నాడు, అవునా? అంటే 1000 మందిని తీసుకొచ్చి ఇప్పుడు దేవుడు యాకోబు వెనకమాల పెట్టాలి. ఎంతమందిని? 1000 మందిని. ఇప్పుడు 1000 మందిని మనుషులు తీసుకొచ్చి దేవుడు యాకోబు వెనకమాల పెట్టాడా? పెట్టాడు, కానీ మనుషుల్ని కాదు, దేవుని దూతలనే దేవుడు యాకోబు వెనకమాల తీసుకొచ్చి పెట్టాడు. 2 సేనలు. ఎన్ని సేనలు? 2 సేనలు. యాకోబు తన మార్గంలో వెళ్తా ఉండగా 2 సేనలు యాకోబు ఎదురుకైనాయి. అప్పుడు యాకోబు ఏం పేరు పెట్టాడు వారికి? ఇది మహానయము, ఇది దేవుని సేన. 2 సేనలు, 1000 మంది దూతలు కాదు, 2000 మంది దూతలు కాదు, 3000 మంది దేవతలు కాదు, 12,000 మంది దూతలు యాకోబు కోసం వచ్చి దేవునికి చెప్పడగొట్టు. దేవుడు ఇచ్చిన వాగ్దానము నెరవేర్చాడు. అంతేనా? తృణీకరించబడిన వాడు బలమైన జనాంగముగా మార్చబడతాడు. దేవుని మాట నిరర్ధకము కానేరదు, ఎన్నటెన్నటికీ నిరర్ధకం కానేరదు. యుగాలు మారినా, తరాలు మారినా, మనుష్యులే మారిపోయినా కానీ దేవుడి మాట ఎన్నటికీ మారదు. ఇంకో మాట ఏంటి? తృణీకరించబడిన వాడు బలమైన జనాంగముగా చేయబడ్డాడు. ఇదిగో అన్న చేత తృణీకరించబడ్డాడు, లాబాను మామ చేత తృణీకరించబడ్డాడు, బిడ్డల చేత తృణీకరించబడ్డాడు. అయినా తృణీకరించబడిన వ్యక్తిని దేవుడు ఏం చేశాడు తెలుసా? 70 మంది ఐగుప్తుకు వెళితే ఐగుప్తు నుంచి కనానుకు బయలుదేరినప్పుడు ఎంతమంది అయ్యారు? 6,05,50 మంది అయ్యారు. బలమైన జనాంగంగా మార్చబడలేదా? ఐగుప్తు ఫరో ఎందుకు తరిమేయాలనుకున్నాడు? ఐగుప్తు ఫరో? అమ్మో వీరి సంఖ్య రోజు రోజుకి ఎక్కువైపోతుంది. ఈరోజు అపవాది కూడా అదే అనుకుంటున్నాడు. వీరి బలం పెరిగిపోతుంది, వీరి సంఖ్య పెరిగిపోతుంది, ఎలాగైనా ఈ దేశం నుంచి తరిమేయాలి. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు అవి కాదా? తరిమేయాలనుకుంటున్నారు వాళ్ళు. మరి నువ్వేం చేస్తావు? వెళ్ళిపోతావా? పారిపోతావా? ఏమండి, శత్రువును నాశనం చేసి మనం వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇదిగో మన శత్రువు ఎవరు? అపవాది. మనుషులు మన శత్రువులు కాదు, అపవాదే మన శత్రువు. మరి ఇప్పుడు యాకోబు ఆత్మతో నింపబడ్డానికి గల కారణం ఏంటి? ఆత్మతో నింపబడ్డానికి సాదృశ్యం ఏంటి? పేరు మార్చబడింది, నడత మార్చబడింది. ఎవరైనా చెప్పగలుగుతారా? యాకోబు ఆత్మతో నింపబడ్డాన్ని ఎవరు చెప్పగలుగుతారు? తనను తాను గెలవగలిగితేనే ఆత్మతో నింపబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో యాకోబు మనుషులతో పోరాడి గెలిచాడంట, దేవునితో కూడా పోరాడి గెలిచాడంట. మనం గెలవకుండా మనుషులు గెలవలే, అవునా? మనలో ఏం సామెత చెప్తారు? ఇంట గెలిచి చెప్పాలి, మాట్లాడండి. మీరు గట్టిగా ఉత్సాహంగా చెప్తే దేవుడు ఇంకా మీకు అనేకమైన విషయాలు బయలుపరుస్తాడు. ఇదిగో నిన్ను నీవు గెలవకుండా అపవాదిని నువ్వు జయించలేవు.
దేవుని ఆత్మ చేత నింపబడలేవు. ఇది ఇంకో మర్మయుక్తమైన మాట. నువ్వు గెలవాలి. ఏ విషయంలో నువ్వు తప్పిపోతున్నావు, ఏ బలహీనత నీలో ఉందో, ఏ అపవిత్రత నీలో ఉందో, ఏ అవిధేయత నీలో ఉందో, వాటన్నిటి మీద నువ్వు జయాన్ని పొందాలి. నిన్ను నువ్వు గెలవగలిగితేనే ఆత్మను నువ్వు సంపాదించుకోగలుగుతావు. అవునా? నిన్ను నువ్వు గెలిచావా? ఎంతోమంది నన్ను నేను గెలిచానయ్యా, నాకు కాదు దేవునికి సమాధానం చెప్పండి. నన్ను నేను గెలిచాను చెప్పగలిగిన రోషం మనలో ఉండాలి. ఎవరు చేయత్తలేదేంటి? ఎవరు చేయత్తలేదేంటండి? మనల్ని మనం గెలవగలిగితేనే ఇదిగో మనం ఎవరితో అయినా పోరాడగలుగుతాం. ఇదిగో యాకోబుని దేవుడు ఎందుకు అనుమతి ఇచ్చాడు? ఆయన ఇచ్చిన వాగ్దానం కొరకు. దేవుడు నీకు ఏదైనా వాగ్దానం చేస్తే దేవుడు ఏది చేయడానికైనా దేవుడు అనుమతిస్తాడు. ఆఖరికి దేవుని జయించడానికి. అంటే దేవుని జయించగలిగిన వారు అంతనా? దేవుడు ఏం చెప్పాడు? యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట ఉంటారు, ఇదిగో నన్ను వెంబడించిన వారు, నన్ను నమ్మిన వారు నాలాంటి కార్యాలు చేస్తారు, నాకంటే మరి గొప్ప కార్యాలు చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో దేవుడికి అనుమతి ఇచ్చాడా లేదా? నాకంటే గొప్ప కార్యాలు, యేసుక్రీస్తు ప్రభు వారి కంటే గొప్ప కార్యాలు చేయగలము అని దేవుడే రుజువుపరిచాడు యాకోబు ద్వారా. ఇప్పుడు యాకోబు ఇంతకీ ఆత్మతో నింపబడ్డ సాదృశ్యం మీరు చెప్పలేదు. అయ్యా యాకోబు ఎలాగో ఆత్మతో నింపబడ్డాడయ్యా అంటే, ఇదిగో అతడు పెనూయేలు నుండి బయలుదేరినప్పుడు సూర్యోదయమైన అని ఉంది. ఆది కాండంలో మాట ఉంటుంది. అతడు పెనూయేలు నుండి బయలుదేరినప్పుడు సూర్యోదయమైన ఉంది. పెనూయేలు అనగా అర్థము దేవుని ముఖము. దేవుని యొక్క ముఖము అనగా దేవుని యొక్క ప్రత్యక్షత తను పొందుకున్నాడు. దేవుని సరాసరిగా దేవుని చూశాడు. దేవుని తను తానుగా యాకోబు ప్రత్యక్షపరచుకున్నాడు. ఎలాగో తెలుసా? నేను రాబో తరములో క్రీస్తుగా రాబోతున్నానని తను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో మోషే గారు హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. ఏమనో తెలుసా? ఐగుప్తు ధనము అనుభవించుట కంటే క్రీస్తు కొరకైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడంట. క్రీస్తు ఎక్కడ నుండి వచ్చాడు? మోషేకి. యేసుక్రీస్తు ప్రభువులో వచ్చిన వారు కొత్త నిబంధనలో. మరి క్రీస్తు మోషేకి ఎలాగో తెలుసు? ఈ మాట మీరు ఎప్పుడైనా గమనించారా? ఇదిగో ఐగుప్తు ధనమును అనుభవించడం కంటే క్రీస్తు కొరకైన నింద. క్రీస్తు ఎక్కడున్నాడండి? మీరు ఈ మాట ఎప్పుడైనా గమనించారా? యేసుక్రీస్తు ప్రభువారు మోషేకి ఎలాగ తెలుసు? క్రీస్తు కొరకు నింద పడటానికి ఆయన మాట ఏమని అన్నారంటే, ఇదిగో నేను దేవుని కొరకు నింద అనుభవించడం గొప్ప భాగ్యం అని చెప్పాలి, కానీ క్రీస్తు కొరకు నింద అనుభవించడం గొప్ప భాగ్యమని చెప్పాడు. ఎలాగో చెప్పాడు తెలుసా? యాకోబు దేవుడు తనకు తానుగా ప్రత్యక్షపరుచుకున్నాడు. దేవునికి స్తోత్ర. ఇదిగో యాకోబును బలమైన జనాంగంగా మార్చక ముందు, ఒంటరైన వాడిని 1000 మందిగా చేయక ముందు, ఎప్పుడైతే యాకోబు దేవుడితో పెనుగులాడుచున్నాడో అప్పుడు దేవుడు ఏమని ఆస్వాదించాడు తెలుసా? ఏమని ఆస్వాదించాడు? ఎవరు చెప్తలా. అప్పుడు దాకా దేవుడు ఏం మాట్లాడాడు తెలుసా? నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను అని మాత్రమే పలికేవాడు. ఎప్పుడైతే యాకోబుకి తన మహిమను ప్రత్యక్షపరుచుకున్నాడో, యాకోబుని ఎప్పుడైతే తన ఆత్మచేత నింపబడ్డాడో, ఎప్పుడైతే యాకోబు దేవుని మహిమను చూశాడో అప్పుడు చెప్పడం మొదలుపెట్టాడు. ఏమని తెలుసా? నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, నేను యాకోబు దేవుడను. గట్టిగా చెప్పడం కూడా దేవుని మహిమపరచు. గట్టిగా చెప్పడం కొట్టాలి. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, 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 నా యేసయ్యా. దేవునికి స్తోత్రం. ఎవరి దేవుడంట? యాకోబు దేవుడంట. ఎప్పుడైనా దేవుడు నీ పేరు పెట్టి చెప్పాడా? నేను మరియమ్మ దేవుడని, నేను దావీదు గారి దేవుడని, నేను నెహెమ్యా గారి దేవుడని పేరు పెట్టి ఎప్పుడైనా చెప్పాడా దేవుడు నీతో? ఏమ్మా, మరి దేవుని ఆత్మను పొందుకున్న నిదర్శనం ఏంటి? నువ్వు అన్యజనులకు వెలుగుగా ఎలాగో నియమించబడతావు? అన్యజనులకు మాదిరిగానే నువ్వు ఎలాగో చూపించుకోగలుగుతావు?
నీలో ఆత్మ లేకపోతే ఈ కార్యాలన్నీ మనలో జరగవు. అసలు ఈ విషయాలన్నీ ఎందుకంటే గత కాలంలో మీరు ఎలాగన్నా బ్రతకండి, మీ మనసులో విరోధ భావం ఉన్నా కూడా ఈ రాత్రి దేవుడు కోరుకున్న మాట ఏంటి తెలుసా? తన ఎదుట నిర్దోషులుగాను నిష్కపటులుగాను ఏమంటే నిష్కలంకులుగాను తన ఎదుట నిలవబెట్టుకొనవలనని దేవుని ఆశయం అది. నిలవబెట్టుకోవాలని దేవుని ఆశయం అది. నిలవబెట్టుకోవాలని దేవుని ఆశ. కానీ నువ్వు నీటితోనే ఇంకా ఉంటే, నీటితోనే ముద్దవుతూ ఉంటే, దహించబడాలని కోరిక నీలో ఉంటే గనక ఈ రాత్రి దేవుని అడగండి. ఏమన్నా తెలుసా? అయ్యా నేను దహించబడాలి. దేవుని మందస్సము నీ మీద పెట్టబడింది, దేవుని భారము నీ మీద పెట్టబడింది. ఇదిగో దేవుని మహిమ కొరకు ఆవులు, పాడి ఆవులు వాటిని అర్పించుకున్నాయి. యాకోబు తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టాడు. అంత మాత్రమేనా? క్రొత్త నిబంధనలో పన్ను కట్టవలసి వస్తే యేసుక్రీస్తు వారి పరువు కాపాడటానికి చేప సైతము తన ప్రాణాన్ని పెట్టింది. ఈరోజు దేవుని కొరకు నువ్వు ఏమి ఇవ్వగలుగుతావు? ఈరోజు దేవుని కొరకు నువ్వు ఏమి ఇవ్వగలుగుతావు? ప్రతిరోజు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నారా? ఏమండి ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన చేస్తున్నారా? దేవుని ఆరాధిస్తున్నారా? దేవుని గణపరుస్తున్నారా? ఎలాగునా? ఒట్టి మనసుతోనేనా? ఏమండి ఒట్టి పెదవులతోనేనా? దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా? ప్రాణాత్మ శరీరములు సజీవ యాగముగా మీరు నాకు అర్పించుకోగలిగితే ఈ రాత్రి దేవుడు మనల్ని దహించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇదిగో తన ఎదుట ఇదిగో ఎట్టి ముడతైనను కలంకమైనను మచ్చైనను దాగైనది లేకుండా ఇదిగో వధువు సంఘము పరిశుద్ధమైనదిగా నిష్కలంకమైనదిగా నిర్దోషమైనదిగా నిష్కపటమైనదిగా తన ఎదుట నిలబెట్టుకోవాలని. గతములో మీ ఎట్టి దురావస్థలో ఉన్నా సరే, మీ మనసులో ఎటువంటి విరోధ భావం ఉన్నా సరే, దేవుని యొక్క తండ్రి యొక్క అభిష్టం ఏంటంటే ఈ రాత్రి తనతో సమాధాన పరుచుకోవాలని ఎంతమంది ఆశపడుతున్నారో, ఎంతమంది దేవుని ఆత్మచేత నింపబడాలని కోరుకుంటున్నారో ప్రతి ఒక్కరూ దయచేసి మోకాళ్ళ మీదకు రండి, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు మోకాళ్ళ మీదకి రండి, కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు చిన్న బిడ్డలైనా యవనస్తులైనా వృద్ధులైనా ఎవరైనా సరే ఈ రాత్రి దేవుడు నన్ను దర్శించాలి, ఈ రాత్రి నేను దేవుడి చేత దహించబడాలి, ఈ రాత్రి దేవుని ఆత్మను నేను పొందుకోవాలి, ఇదిగో నా ద్వారా దేవుని యొక్క మహిమపరచబడాలి, ఆయనకు సమరూపమైన మహిమ, ఇదిగో అది సమరూపమైన మహిమను నేను పొందుకోవాలని ఎంతమంది అయితే ఆశపడి ప్రతి ఒక్కరూ మోకరించాలి. కొద్ది నిమిషాలు మాత్రమే దేవుడు మనల్ని దర్శించబోతా ఉన్నాడు. ఇదిగో ఆయన మా మధ్యకి ఇదిగో అగ్నిగా దిగి రాగబోతా ఉన్నాడు. ప్రతి ఒక్కరు దయచేసి కొద్ది నిమిషాలు విన్న వాక్యాన్ని బట్టి నీ కన్నీరు కారుస్తూ, ఇదిగో ఆనాడు ఆదాము దాచిపెట్టుకున్న దోషం ఏదైనా నీలో ఉంటే, దేవునికి చేసిన నిబంధన ఏదైనా నీవు మీరి ఉంటే, ఏదైనా అతిక్రమం నీలో ఉంటే ఈ రాత్రి వాటిని నీవు ఒప్పుకో. ప్రాణము ఆత్మ శరీరమును దేవుడికి సజీవ యాగముగా నువ్వు అర్పించు. దయచేసి ఎవరు మౌనంగా ఉండదు, అందరూ మోకరించి ప్రార్థన చేయండి. యేసయ్యా, పరిశుద్ధాత్మ దేవా, ఈ రాత్రి నా ప్రాణాత్మ శరీరమును నాయన సజీవ యాగముగా నిన్ను అర్పిస్తున్నాను ప్రభువా. అయ్యా ఒక్కసారి నన్ను కరుణించు నాయన, ఒక్కసారి నన్ను కరుణించు ప్రభువా. అయ్యా నన్ను దర్శించు నాయన, అయ్యా నన్ను దర్శించు ప్రభువా. యేసయ్యా ఒక్కసారి అయ్యా, ఇదిగో నువ్వు నా మీద నీ మందస్తమని మహిమ పెట్టావు, కానీ అప్పులని సమస్య చేత వెనకాలకి విడవబడుతున్నాను, శరీర కోరికలని బలహీనత చేత వెనకాలకి విడవబడుతున్నాను, ఇదిగో బిడ్డల బాధ్యతని వెనకాలకి విడవబడుతున్నాను, ఇదిగో నా బిడ్డ పెళ్ళైతే నేను మారు మనసు పొందాలని ఆశపడుతున్నాను, ఇదిగో ఇంకేదో జరిగితే నీ కొరకు వస్తానని అనేకులు వెనక తీసేవారు ఉన్నారు ఈ రాత్రి. కానీ ఇదిగో కాడి మోయని పాడి ఆవులు దేవుని నామమును మహిమపరచడం కోసం దేవుని మందస్సమును మోసుకుని వెళ్ళి తన ప్రాణములు సైతము దేవుని మహిమ కొరకే అర్పించాయి. యేసయ్యా, ఈ రాత్రి నన్ను దర్శించు,
నా ప్రాణాత్మ శరీరములు నాయన అయా నీకు అర్పిస్తా ఉన్నాను ప్రభా. వారికి యేసయ్యా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రతి ఒక్కరు కొద్దిసేపు కన్నీరు కారుస్తూ అయ్యా ఒట్టి కుండగానే మిగిలిపోయాను ప్రభా. అయ్యా నీ ఆత్మతో నింపు. ఒట్టి కుండగానే నేను మిగిలిపోయాను ప్రభువా. నీ ఆత్మతో నింపువా. నీ మహిమతో నింపు నాయన. నీ మహిమకు సమరూపమైన మహిమతో ఈ రాత్రి నింపు ప్రభువా. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. అందరూ కన్నీరు కారుస్తూ యేసయ్యా రాతి కొండను ప్రభువా. అయ్యా వట్టి కొండనయ్యా. అయ్యా ఖాళీగా ఉన్నాను నాయన, దయచేసి నన్ను నింపు ప్రభువా. అయ్యా దయచేసి నన్ను నింపవా. యేసయ్యా యేసయ్యా నింపు నాయన. అయ్యా అంచుల వరకు నన్ను నింపు. అంచుల వరకు నన్ను నింపు ప్రభువా. నా దోషాన్ని క్షమించు నాయన. అయా నీతో చేసిన నిబంధనను మీరే క్షమించు. అయా ఇగో నేను అతిక్రమించాను ప్రభువా. నువ్వు చేయవద్దన పని చేశాను ప్రభా. నువ్వు వెళ్ళొద్దన స్థలానికి వెళ్ళాను ప్రభా. నువ్వు మాట్లాడొద్దన మాటను మాట్లాడాను. ఇదిగో నాలో ఉన్న ఆత్మ ఇదిగో మృతుమైన స్థితిలోకి వెళ్ళిపోయింది. ఈ రాత్రి దాన్ని వెలిగించు. ఈ రాత్రి నీతో నింపు ప్రభువా. నన్ను నింపు నాయన, నన్ను నింపయ్యా. రాతి కొండను ప్రభువా, రాతి కొండనయ్యా. అయ్యా ఖాళీగా ఉన్నాను ప్రభువా. అంచుల వరకు నింపవా, అంచుల వరకు నింపవా. రాతి కొండను నేను ఖాళీ అయి ఉన్నాను. రాతి కొండను నేను ఖాళీ అయి ఉన్నాను. నింపుమా అంచుల వరకు. యేసయ్యా రాతి కొండను నేను ఖాళీ అయి ఉన్నాను. రాతి కొండను నేను ఖాళీ అయి ఉన్నాను. నింపుమా అంచుల వరకు. నింపుమా అంచుల వరకు. రాతి కొండను నేను ఖాళీ అయి ఉన్నాను. రాతి కొండను నేను ఖాళీ అయి ఉన్నాను. నింపుమా అంచుల వరకు. నింపుమా అంచుల వరకు. నింపుమా అంచుల వరకు. నింపుమా అంచుల వరకు. రాతి కొండను నేను ఖాళీ అయి ఉన్నాను. రాతి కొండను నేను ఖాళీ అయి ఉన్నాను. నింపుమా అంచుల వరకు. నింపుమా అంచుల వరకు. యేసయ్యా యేసయ్యా నన్ను నింపు నాయన. ఇదిగో ఈ రాత్రి ఇదిగో నాలో ఏ లోపమున్నదో ప్రభువా. ఇదిగో నాలో ఏ దోషమున్నదో నాయన. అయ్యా వాటన్నిటిని పరిహరించు నాయన. ఈ రాత్రి నింపుతూ, ఈ రాత్రి నింపు నాయన. ఈ రాత్రి ఆకుతో నింపు ప్రభువా. ఎర్రి ద్రాక్షలో లోనికి చేరెను. అంతరంగము చెదుగా మారెను. వెర్రి ద్రాక్షలో లోతుగా మారెను. అంతరంగము చెదుగా మారెను. మాధుర్యం పంచుటకు, మాధుర్యం పంచుటకు తగిన పాత్రగా. మాధుర్యం పంచుటకు తగిన పాత్రగా.
శుభ్రము చేయుమా, నన్ను శుభ్రము చేయుమా, శుభ్రము చేయుమా, నన్ను శుభ్రము చేయుమా. రాతికుండను నేను ఖాళీ అయి ఉన్నాను, రాతికుండను నేను ఖాళీ అయి ఉన్నాను. నింపుమా అంచుల వరకు, నింపుమా అంచుల వరకు, నింపుమా అంచుల వరకు, నింపుమా అంచుల వరకు. రాతికుండను నేను ఖాళీ అయి ఉన్నాను, రాతికుండను నేను ఖాళీ అయి ఉన్నాను. నింపుమా 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 అంచుల వరకు, నింపుమా అంచుల వరకు, నింపుమా అంచుల వరకు. నన్ను నింపుమా అంచుల వరకు. యేసయ్యా, ఖాళీ అయిపోయాను నాయన, మృతమైన స్థితిలోనికి వెళ్ళిపోయాను ప్రభు. ఈ రాత్రి నన్ను నింపవా. ఇదిగో నా ప్రాణాత్మ శరీరములను సజీవ యాగంగా నేను నీకు అర్పిస్తున్నాను తండ్రి. నీ ఆత్మతో నన్ను నింపమని ప్రార్థన చేస్తున్నా, నీ ఆత్మతో నన్ను నింపమని ప్రార్థన చేస్తున్నా. ఇదిగో దేవుడు నీ పక్షంగా నిలబడి ఉన్నాడు, నీ ప్రక్కనే ఉన్నాడు. ఇదిగో కన్నీరు నీళ్ళు రావచ్చం లేదు, ఇక్కడ నీలో అదే ప్రమాణదేమో వాడిని విడిచిపెట్టు. ఈ రాత్రి దేవుడు నిన్ను దర్శించిపోతున్నాడు. ఇదిగో పిడి మార్పు నీలో రాబోతా ఉన్నా ఈ రాత్రి. ఇదిగో ఇప్పుడు వరకు నీ జీవితం ఎలాగనైనా ఉండవచ్చు. ఈ రాత్రి నుంచి దేవుడి నీ జీవితంలో గొప్ప మార్పును కలగజేయబోతా ఉన్నాడు. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభువా. తండ్రి నీ నామానికి వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. ఇదిగో ఆనాడు ఆదాము కోల్పోయిన ఆ సమాధానమని, ఇదిగో సర్వమును సమస్తమును లోపరచగలని శక్తిని బట్టి నీ సమస్త మహిమకు సమరూపమైన శరీరానికి, ఇదిగో అట్టి మహిమకు ఇదిగో ఆ మహిమగా సమరూపమైన మహిమగా మా దీన శరీరాన్ని మార్చడానికి ఇదిగో నీ యొక్క మనస్సులో వాంఛ కలిగి ఉన్నావు. ఈ రాత్రి ఇదిగో మమ్మల్ని దర్శించినందుకే నీకు స్తోత్రాలు ప్రభువా. మమ్మల్ని నింపినందుకే నీ ఆత్మతో నీకు వందనాలు, స్తోత్రములు తెలియజేసుకుంటూ నజరేయుడని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు.